హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ప్రతి పోటీ పరీక్షల్లో అడిగే మోస్ట్ రిపీటెడ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇక్కడ మనం చూడబోతున్నాం. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, సిపిఓ కావచ్చు, జీడీ కావచ్చు, జేఈ కావచ్చు, స్టెనోగ్రాఫర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అదే మాదిరిగా హైకోర్టు ఎగ్జామినేషన్స్, ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీగా ఇక వర్డ్స్ అనేది చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. గతంలో అనేక మార్లు అడిగారు కాబట్టి దీన్ని ఇక్కడ మనం మోస్ట్ రిపీటెడ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనే పేరుతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రతి వర్డ్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది. అదే మాదిరిగా మీకు అర్థమయ్యే విధంగా తెలుగులో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి వర్డ్ కూడా దేనికి అదే ఇంపార్టెంట్, ఏ వర్డ్కి అదే ఇంపార్టెంట్. గతంలో అనేక మార్లు ఒక్కొక్క వర్డ్ కనీసం ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మోర్ దాన్ 25 టైమ్స్ పైన అడగడం జరిగింది. అటువంటి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ కాబట్టి మీకు క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా ఉండే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. మీరు కూడా ఒక పెన్ను తీసుకొని, ఒక పేపర్ తీసుకొని రాయండి, పలకండి, డిస్కస్ చేయండి. అదే పదాలను మీరు అన్వయించడం ఇక్కడ అంటే మీకు వీలైనంత వరకు ఆ యొక్క పదాలను డిస్కస్ చేస్తూ ఉండండి. మిగతా వాళ్ళతో ఆ యొక్క పదాలను యూజ్ చేయండి. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. మరి చూద్దామా? నో కమ్ హియర్. సో ఇక్కడ చూస్తే మొత్తం 100 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో నేను ఒకసారి పలుకుతాను, మీరు పలకండి. సో మరి చూస్తే ఇక్కడ ఫిలాంథ్రపిస్ట్, ఎపిటాప్, అబ్సొలేట్, ఇల్లెజిబుల్, ఇన్ఇవిటబుల్. చూస్తే ఇక్కడ మీకు ఫిలాంథ్రపిస్ట్, ఇష్ట అంటే పర్సన్, ఫిలా అంటే లవ్, ఆంథ్రోప్ మ్యాన్ కైండ్ అంటే ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ అని అర్థం. అంటే మానవులను ప్రేమించేవాడు. ఏ పర్సన్ హూ లవ్స్ ఆల్ మ్యాన్ కైండ్, సమ్వన్ హూ ఫ్రీలీ గివ్స్ మనీ అండ్ హెల్ప్ టు ద పీపుల్ హూ నీడ్ ఇట్. ఎవరికైతే అవసరాలు ఉంటాయో, ఆపదలు ఉంటాయో, డబ్బు పరంగా కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, వాళ్ళందరికీ హెల్ప్ చేసే పర్సన్ ఏమంటామంటే మనం ఫిలాంథ్రపిస్ట్ అంటాం. నెక్స్ట్ చూస్తే ఎపిటాప్. సో ఎపి అంటే ఆన్ అండి, టాప్ అంటే టాప్లో ఉండేదని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టాప్లో ఏముందంటే ఏదైనా ఒక సమాధి మీద ఆ యొక్క వ్యక్తి గురించి రాసి ఉంటాం. ఆ యొక్క శిలాఫలకాన్ని ఏమంటామంటే మనం ఎపిటాప్ అంటాం. ఓకే, శిలాఫలకం సింపుల్గా చెప్పాలంటే మనం సమాధి మీద ఉన్నటువంటి రాతల ఫలకాన్ని ఏమంటామంటే మనం ఎపిటాప్ అంటాం. ఎన్ ఇన్స్క్రిప్షన్ అంటే రైటింగ్స్ అనమాట. ఎన్ ఇన్స్క్రిప్షన్ ఆన్ ఎ టామ్ అంటే ఏమండి సమాధి. టామ్ స్టోన్ ఇన్ ద మెమరీ ఆఫ్ ద పర్సన్స్ హూ హ్యాస్ డైడ్. ఏ వ్యక్తి చనిపోయినాడో ఆయనకు గుర్తుగా, ఆ వ్యక్తికి గుర్తుగా సమాధి మీద అంటే రాతి మీద రాసినటువంటి రైటింగ్స్ ఏమంటామంటే మనం ఎపిటాప్ అంటాం. దెన్ అబ్సొలేట్. సో అబ్సొలేట్ అంటే దాన్ని సంథింగ్ నో లాంగర్ ఇన్ యూస్ అంటే అది దాన్ని ఎక్కువ కాలం దాన్ని ఉపయోగించలేము. ఓకే, ఎక్కువ కాలం దాన్ని మనం ఉపయోగించలేము. అబ్సొలేట్. సో అబ్సొలేట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. మనం చాలా ఇంపార్టెంట్ వర్డ్. అబ్సొలేట్ మీన్స్ సంథింగ్ నో లాంగర్ ఇన్ యూస్. సో దాన్ని ఎక్కువ కాలం ఉపయోగించలేము. దెన్ ఇల్లెజిబుల్. సో లెజిబుల్ అంటే ఏమండి, అతనికి రైటింగ్ ఇచ్చాను లెజిబుల్గా ఉంటుంది అంటే మనం ఈజీగా కనుక్కోవచ్చు, అర్థమయ్యే విధంగా ఉంది, నీట్గా రాశాడని అర్థం. లెజిబుల్ అంటే ఇల్ అంటే జబ్బు చేసింది అనుకోండి, ఆ యొక్క రైటింగ్ జబ్బు చేస్తే ఇల్ అంటే జబ్బు కదా, ఇది ILL అని మిత్రం, ILL. సో ఇల్లెజిబుల్ అంటే ఏమంటే అంటే జబ్బు చేసింది అంటే అది జబ్బు చేసినప్పుడు రాసినాం అనుకుని రాతలు మనకు అర్థం కావు, ఇల్లెజిబుల్గా ఉన్నాయి, మనకు చదవలేకపోతున్నాం. సో దట్ ఈస్ ఇల్లెజిబుల్. సో లెజిబుల్ అంటే అర్థవంతంగా, ఇల్లెజిబుల్ ILLE. ఇల్లెజిబుల్ అంటే ఆ యొక్క రైటింగ్ మనకు అర్థం కాలేదు అని అర్థం. సో హ్యాండ్ రైటింగ్ విచ్ ఈజ్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు రీడ్. ఆ యొక్క దాన్ని చదవడానికి, ఆ యొక్క రైటింగ్స్ను అర్థం చేసుకోవడానికి, రాసుకోవడానికి అది మనకు చాలా కష్టంగా ఉంది. అటువంటి దాన్ని ఏమంటామంటే మనం ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అంటాం. దెన్ ఇన్ఇవిటబుల్. ఇన్ అంటే నెగిటివ్ వస్తుంది ఎప్పుడు జనరల్గా గమనించండి. ఇన్ అన్నా, ఇల్ అన్నా, అన్ అన్నా, యాంటీ అన్నా, యుఎన్ అన్నా, ఇట్ గివ్స్ జనరలీ నెగిటివ్ మీనింగ్. ఇన్ఇవిటబుల్. ఇన్విటేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఇన్విటేషన్. ఓకే, ఇక్కడ ఇన్విటేషన్ అంటే అందరికి ఇస్తాడు. ఇన్ఇవిటబుల్ అంటే తప్పించుకోలేనటువంటి అని అర్థం. మనం తప్పించుకోలేం.
ఇక పోటీ పరీక్ష నుండి మనకు తప్పించుకోవాలి. మనకు జాబ్ కావాలి లైఫ్లో అంటే మనం కంపల్సరీగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. అక్కడి నుంచి మనం తప్పించుకోవడానికి వీలే లేదు, ఇంగ్లీష్ నేర్చుకుని తీరాల్సిందే. ఇక్కడ ఇన్ఎవిటబుల్ అంటే ఏమంటే సంథింగ్ దట్ కెనాట్ బి అవాయిడెడ్ అంటే దాన్ని మనం అవాయిడ్ చేయలేం. సర్టెన్ టు హ్యాపెన్, అది జరిగి తీరాల్సిందే, దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పే దాంట్లో మనం ఇన్ఎవిటబుల్ అనే పదవర్డ్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూస్తే యావియారీ, కాంటెంపరీ, స్టాయిక్, ఎథిస్ట్, కార్టోగ్రాఫర్. చూస్తే ఇక్కడ యావియారీ. సో యావియారీ మీన్స్ బర్డ్స్ అంటే తెలుగులో మనం ఏమంటే పక్షిశాల అంటాం. తెలుగులో దీన్ని మనం పక్షిశాల అంటాం. అంటే పక్షులను బంధించి ఉంచే ప్లేస్, తక్కువ ప్లేస్ ఉంటుంది, కన్ఫైన్డ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ మనం పక్షులను బంధిస్తాం, అంటే మనకు అవసరాలకు ఉపయోగించుకుంటాం, మనం సాగుకుంటాం దాన్ని. అటువంటి దాన్ని ఏమంటామంటే మనం యావియారీ అంటాం. ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ ద బర్డ్స్ ఇన్ కన్ఫైన్డ్ ప్లేస్. కన్ఫైన్డ్ అంటే పరిమితమైన స్థలంలో మనం పక్షులను కానీ మన జంతువులను కానీ సాగుకుంటాం. దాన్ని ఏమంటామంటే మనం యావియారీ అంటాం. అంటే సింపుల్గా మనం పక్షిశాల అంటాం. కాంటెంపరీ, కాన్ అంటే విత్ ఒకే టెంపోలో ఉండేవాళ్ళు, ఒకే ఏజ్లో ఉండేవాళ్ళు, ఒకే సమయంలో ఉండేవాళ్ళు మనం కాంటెంపరీస్ అంటాం. ఇప్పుడు మనకు మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఓకే, మరి ఇదే సమయంలో అమెరికాలో ప్రెసిడెంట్ ఎవరున్నా మనకు డొనాల్డ్ ట్రంప్ గారు. అంటే ఒకే సమయంలో ఒకే పదవులు, ఇక్కడైతే మనకు హెడ్ అయితే మన ప్రధానమంత్రి, వాళ్ళకి హెడ్ రాష్ట్రపతి, అట్లా. సో ఒకే సమయంలో ఉన్నవాళ్ళు, ఒకే పదవిని అలంకరించిన వాళ్ళు ఏమంటామంటే మనం కాంటెంపరీస్ అంటాం. తెలుగులో దీన్ని మనం సమకాలికులు అంటాం. ఇక సమకాలికులు రాజకీయ పరంగా కావచ్చు, సినీ పరంగా కావచ్చు. ఇప్పుడు చూస్తాం ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరు కాంటెంపరీస్ అనమాట. ఇద్దరు కూడా అంటే ఎన్టీ రామారావు గారు మరి నాగేశ్వరరావు గారు ఒకే కాలంలో ఇద్దరు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళని ఏమంటాం కాంటెంపరీస్ అంటాం. అంటే ఒక సినిమా పరంగా కావచ్చు, ఒక రైటర్స్ అయినా కావచ్చు, ఒక రాజకీయ పరంగా అయినా కావచ్చు, వాళ్ళని ఏమంటామంటే మనం కాంటెంపరీ అంటాం. బిలాంగింగ్ టు ద సేమ్ టైమ్, ఏ పర్సన్ లివింగ్ ఇన్ ద సేమ్ ఏజ్ విత్ అనదర్. ఓకే, దెన్ స్టాయిక్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. స్టాయిక్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అంటే జ్ఞాని అంటాం. అంటే తొనకడు బెనకడు అంటే కష్టాలు వచ్చాయని కుంగిపోడు, సంతోషం వేసిందనేసి ఉల్లాసపడ్డు, బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తారు. అటువంటి వాళ్ళని ఏమంటాం జ్ఞానులు, మహానుభావులు, గొప్పవాళ్ళు. మనం అట్లా ఉండలేం కదా. సంతోషం వేస్తే గంతేస్తాం, బాధిస్తే ఏడ్చుకుంటాం, నా అంతా పోయింది ఏడ్చుకుంటాం. కానీ ఇది అట్లా కాదు. దే మెయింటైన్ ఆ యొక్క నష్టాలను కానీ లాభ నష్టాలను కానీ వీళ్ళు సమంగానే భావిస్తారు. అటువంటి వాళ్ళని ఏమంటాం మనం స్టాయిక్ అంటాం. ఏ పర్సన్ హూ కెన్ ఎండ్యూర్ పెయిన్ ఆర్ హార్డ్షిప్ వితౌట్ షోయింగ్ హిజ్ ఫీలింగ్స్. ఓకే, ఎథీస్ట్ అంటే పర్సన్ అంటే ది అంటే గాడ్, ఏ అంటే నెగటివ్. ఎథీస్ట్ అంటే డిస్బిలీవర్ ఇన్ గాడ్. అంటే తెలుగులో మనం ఏమంటామంటే నాస్తికుడు అంటాం. సో దీనికి ఆపోజిట్ మనకు ఆస్తికుడు. సో ఆస్తికుడు అంటే దేవుని మీద నమ్మకం ఉన్న వ్యక్తులను ఆస్తికుడు అంటాం. అంటే థీస్ట్ అంటాం, ఆపోజిట్ ఎథీస్ట్. సో ఏ అంటే నెగటివ్ కదా. సో థీస్ట్ అంటే బిలీవర్ ఇన్ గాడ్, ఎథీస్ట్ అంటే డిస్బిలీవర్ ఇన్ గాడ్. వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో దేవుడు లేడు అని నమ్మకం ఉన్న వాళ్ళని ఏమంటామంటే మనం ఎథీస్ట్ అంటాం. మరి నమ్మకం ఉంటే థీస్ట్, మరి అసలు ఉన్నాడో లేడో తెలియకపోతే అగ్నోస్టిక్. ఓకే, సో AGNOSTS అగ్నోస్టిక్ అంటారండి. సో దేవుడు ఉన్నాడో లేడో తెలియదు. సో హీ డస్ నాట్ నో ఎదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఉన్నాడో లేడో తెలియని వ్యక్తిని ఏమంటాం అగ్నోస్టిక్ అంటాం. మరి అంతా దైవమయమే, ఎక్కడ చూసినా దేవుడు ఉన్నాడని వ్యక్తులు ఏమంటామంటే మనం ప్యాంథీస్ట్ అంటాం. ఈ థీస్ట్ అంటే దేవుని నమ్మకం ఉండేవాడు. పాన్ అంటే అంతా దైవమయమే. అన్ని చోట్ల, ప్రతి చోట, చెట్టు పుట్ట కొండ గుట్ట, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా, ప్రతి ఒక్క జంతువులో కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మే సిద్ధాంతాన్ని ఏమంటామంటే మనం ప్యాంథీస్ట్ అంటాం. ఓకే, దేవుడిని నమ్ముకుంటే థీస్ట్, దేవుని నమ్మకం లేకుంటే ఎథీస్ట్. సో ఉన్నాడు లేదు తెలియకపోతే అగ్నోస్టిక్, మరి సర్వం దైవమయం అనుకుంటే ప్యాంథీస్ట్ అనమాట. ఓకే, మరి వన్ హూ డస్ నాట్ బిలీవ్ దెన్ కార్టోగ్రాఫర్. అంటే కార్టూన్స్ గుర్తుపెట్టుకోండి. గ్రాఫ్ అంటే రాసేవాడు, ఇయర్ అంటే పర్సన్, గ్రాఫ్ అంటే రాయడం. ఒకటి కార్టోగ్రాఫర్ అంటే కార్టూన్స్ వేసేవాడు అనుకోండి. ఇక్కడ ఏ కార్టూన్స్ అంటే మ్యాప్లు, ఆంధ్రప్రదేశ్ మ్యాప్, తెలంగాణ మ్యాప్, ఇండియా మ్యాప్, అమెరికా మ్యాప్, విధంగా మ్యాప్లు వేసేవాళ్ళు. ఏ పర్సన్ హూ డ్రాస్ ఆర్ మేక్స్ మ్యాప్స్. సో మ్యాప్లు తయారు చేసే వ్యక్తులు ఏమంటామంటే మనం కార్టోగ్రాఫర్ అంటాం. కార్టోగ్రాఫర్.
నెక్స్ట్ చూస్తే క్లాస్ట్రోఫోబియా, ఓమ్నిసైంట్, పెనేసియా, పాలిగ్లాట్, క్రోనాలజీ. సో 1 సెకండ్ ప్లీజ్. సో ఇప్పుడు చూద్దాం. క్లాస్ట్రోఫోబియా, ఫోబియా అంటే భయం, క్లాస్ట్రో అంటే క్లోజ్డ్ ప్లేస్ అంటే భయపడేవాడు, ఇరుకైన ప్రదేశాలంటే భయపడేవాడిని ఆ యొక్క ఫోబియా అనే భయాన్ని ఏమంటామంటే మనం క్లాస్ట్రోఫోబియా అంటాం. ఎన్ ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఏ స్మాల్ కన్ఫైన్డ్ ప్లేస్, అంటే ఇరుకైన ప్రదేశాలంటే భయపడే వ్యక్తిని ఏమంటామంటే మనం క్లాస్ట్రోఫోబియా అంటాం. దెన్ ఆక్రోఫోబియా ఉంది. వాటి ఆక్రోఫోబియా అంటే ఎత్తైన ప్రదేశాలను భయపడేవని మనం ఆక్రోఫోబియా అంటాం. మరి ఓపెన్ ప్లేస్ని భయపడేవని మనం అగోరాఫోబియా అంటాం. నీటిని చూసి భయపడేవాడిని హైడ్రోఫోబియా అంటాం. ఈ విధంగా రకరకాల ఫోబియాస్ మనకు ఉన్నాయన్నమాట. దెన్ ఓమ్నిసైంట్. సో సైంట్ అంటే సైంటిస్ట్, అన్నీ తెలిసినవాడు, నాలెడ్జ్ ఉండేవాడు. ఎక్కడ ఓమ్ని అంటే ఆల్, అంతా నాలెడ్జ్ ఉండేవాడు. ఓమ్నిసైంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్నిబస్, ఓమ్నివోరస్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. సో ఓమ్ని అంటే ఆల్ అని అర్థం, సైంట్ అంటే తెలిసినవాడు. సో వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ గాడ్. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ ఇలాంటి ఇన్ఫైనైట్ నాలెడ్జ్. సో ఇన్ఫైనైట్ నాలెడ్జ్ ఇలాంటి వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ ఓమ్నిసైంట్, అంటే సర్వాంతర్యామి అంటాం తెలుగులో, సర్వాంతర్యామి అంటాం. దెన్ ఓకే, ఓమ్ని ప్రజెంట్ అంటే సో ఓమ్ని ప్రజెంట్ అంటే ఏమి, ఇప్పుడు ఇది సర్వాంతర్యామి. ఓకేనా. మరి ఓమ్ని సైంట్ అంటే ఏమంటే సర్వజ్ఞాని, అంతా తెలిసినవాడు. అక్కడ ఓమ్ని ప్రజెంట్ అంటే అన్ని చోట్ల ఉండేవాడు అని అర్థం. దెన్ పెనేషియా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇదని కదండి, ఈ అన్నీ కూడా అటువంటి ఇంపార్టెంట్వే, అన్నీ కూడా హైలీ యూస్ఫుల్ వర్డ్స్. పెనేషియా మీన్స్ రెమెడీ. పాన్ అంటే అంతా కదా. సో ప్యాంథిస్ట్ లాగా పాన్ అంటే అంతా. సో రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్, ఏ జబ్బు వచ్చినా కూడా ఒకటే మందు, అంటే తెలుగులో మనం సర్వరోగ నివారణ అంటాం. ఏ జబ్బు వచ్చినా ఒకటే మందు అయిపోవాల్సింది అంతే. సో దట్ ఈజ్ కాల్డ్ పెనేషియా. ఏ సొల్యూషన్ ఫర్ ఆల్ డిఫికల్టీస్ ఆర్ డిసీజెస్. నీకు ఏ కష్టాల ఆపదలు వచ్చినా కూడా, ఏ వ్యాధి వచ్చినా కూడా వాడికి సొల్యూషన్ ఉంటుంది. దట్ ఈజ్ కాల్డ్ పెనేషియా. పాలిగ్లాట్. సో పాలి అంటే మోర్, గ్లాట్ అంటే లాంగ్వేజెస్. ఏ పర్సన్ హూ నోస్ మోర్ లాంగ్వేజెస్ ఈజ్ కాల్డ్ పాలిగ్లాట్. అంటే మన తెలుగులో బహుభాషా కోవిదుడు అంట. మన పివి నరసింహారావు గారు, మన దేశ ప్రధానమంత్రి. సౌత్ ఇండియా నుంచి మనకు ప్రధాని అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు గారు. సో ఆయన ఏమంటామంటే మనం బహుభాషా కోవిదుడు అంటాం. హీ నోస్ మోర్ అండ్ మోర్ లాంగ్వేజ్, నియర్లీ మోర్ దెన్ 1 డజన్ లాంగ్వేజెస్ పివి నరసింహారావుకు తెలుసు అనమాట. ఏ పర్సన్ హూ నోస్ అండ్ ఏబుల్ టు యూజ్ సెవెరల్ లాంగ్వేజెస్. ఓకే. దెన్ క్రోనాలజీ. క్రోనో అంటే టైం అండి, లోగి అంటే స్టడీ. సో క్రోనాలజీ అంటే స్టడీ అబౌట్ టైం, అంటే కాలక్రమానుసారం, అంటే ఏ టైం ఎప్పుడు జరగాల, ఏ టైంలో ఏం జరిగింది అని ఒక కాలక్రమానికి అనుగుణంగా చెబితే దాన్ని ఏమంటామంటే మనం క్రోనాలజీ అంటాం. మనం చూస్తూ ఉంటాం, మన ఎగ్జామ్ రాసినప్పుడు జీకేలో అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్స్ అంటూ ఉంటారు. అంటే ఈ క్రింద కొన్ని సంఘటనలు ఇవ్వడం జరిగింది, ఆ యొక్క సంఘటనలో ఏ సంఘటన ముందు జరిగింది, రెండవది ఏది, మూడవది ఏది గుర్తించండి అడుగుతూ ఉంటారు. ఆ యొక్క గుర్తించే విధానాన్ని ఏమంటామంటే మనం క్రోనాలజీ అంటాం. ఎన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ అకరెన్స్ అంటే జరిగినటువంటి. సో జరిగిన వాటికి అనుగుణంగా వాటిని అరేంజ్ చేయడం, ఆ యొక్క సంఘటనలను అరేంజ్ చేసే విధానాన్ని, ఆ డేట్లను, తేదీలను ఒక వరుస పద్ధతులు రాసే విధానాన్ని ఏమంటామంటే మనం క్రోనాలజీ అంటాం. నెక్స్ట్ ఎక్స్టెంపోర్. చాలా ఎక్స్టెంట్ వర్డ్ అండి. ఎక్సలెంట్ పర్సన్ వర్డ్ అంటాం. ఎక్స్టెంపోర్ అంటే ఏమంటే లైక్ నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఏ స్పీచ్కి వెళ్ళినా కూడా, లేదా అటల్ బిహారీ వాజ్పేయి కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఎక్కడ ఏ స్పీచ్కి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర పేపర్ ఏమి ఉండదు. అప్పుడు డైరెక్ట్గా జనాలు చూస్తూనే ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి, ఆ యొక్క జనాలను బట్టి, వాళ్ళకి మూడుని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు, ఫ్లోగా మాట్లాడుతూ ఉంటారు. ఆసు కవిత్వం అని కూడా అంటారు. కొందరు మహానుభావులు కవిత్వం చెప్తూ ఉంటారు, చూస్తేనే ఆసు కవిత్వం వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ముందుగా వాళ్ళు సిద్ధం కారు, ఇది ప్రిపేర్ కావాలి, ఇది చెప్పాలి అని ప్రిపేర్ కారు వాళ్ళు. సో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఫ్లోలు చెప్తూ ఉంటారు. అటువంటి చెప్పే విధానం ఏమంటామంటే మనం ఎక్స్టెంపోర్ అంటాం. తెలుగులో మనం ఆసు కవిత్వాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఆసు కవిత్వం అంటే అప్పుడప్పుడు వాళ్ళు చెప్తారనమాట. ఏ స్పీచ్ ఆర్ ప్రజెంటేషన్ మేడ్ వితౌట్ ప్రీవియస్ ప్రిపరేషన్.
ఓకే, ఏది కూడా ఏ స్పీచ్ ఆర్ ప్రజెంటేషన్ మేడ్ వితౌట్ ప్రీవియస్ ప్రిపరేషన్ ఇట్స్ కాల్డ్ ఎక్స్టెంపోర్. దెన్ ఫ్యాస్టిడియస్ ఫాస్ట్గా ఉండేవాడిని మనం కన్విన్స్ చేయలేం. ఫాస్ట్గా ఉండేవాడిని మనం ఒరే బండ్లు స్పీడ్గా పోగాకురా, కింద పడతావురా, యాక్సిడెంట్ అవుతుందిరా, కాలు ఇరగచ్చు, చెయ్యి ఇరగచ్చు, ప్రాణం కూడా పోవచ్చురా, అందుకని ఫాస్ట్గా పోతురా అన్నాం. కానీ మన మాట వింటాడా? వాడిని మనం మెప్పించలేం. సో ఎవరైతే మనం మెప్పించలేమో ఆ మెప్పించలేని విధానం ఏమంటాం? ఫ్యాస్టిడియస్ అంటాం. ఎట్లా గుర్తుపెట్టగలం మీరు మిత్రమా? ఫాస్ట్ గుర్తుపెట్టు. ఫాస్ట్గా పోయే వాళ్ళను మనం మెప్పించడం చాలా కష్టం. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్యాస్టిడియస్. వన్ హూ ఈజ్ డిఫికల్ట్ టు ప్లీజ్. సో మెప్పించడం చాలా కష్టం మిత్రం. చాలా వరకు మీకు ఏం చేస్తానంటే ఆ యొక్క పదాన్ని ఎట్లా గుర్తుంచుకోవాలో ఈజీగా అనేది కూడా మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా గమనించుకోండి, నేర్చుకోండి బాగా, ఓకేనా? కాబట్టి ఫ్యాస్టిడియస్ అంటే ఫాస్ట్గా పోయేవాని బండిలో మనం మెప్పించలేం. దట్ ఈజ్ కాల్డ్ ఫ్యాస్టిడియస్. వన్ హూ ఈజ్ డిఫికల్ట్ టు ప్లీజ్. యూటోపియా ఎక్కడన్నా అమెరికాను చూసుకొని అబ్బా అమెరికా వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, అందరూ ధనవంతులు, అందరికి దగ్గర కారు ఉంటుంది, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటాం. కానీ దగ్గర పోతే తెలుస్తుంది అక్కడ కూడా పేదవాళ్ళు ఉన్నారని, వాళ్ళు కూడా కష్ట నష్టాలు ఉన్నాయనేసి. ఇక్కడి నుంచి ఏ కొండ, తిరుమల కొండ చూసుకుంటే ఎక్కడి నుంచి చాలా నున్నగా ఉంటాయి దూరం నుంచి చూస్తే, కానీ దగ్గర పోతే తెలుస్తుంది అక్కడ కూడా కొండలు అడ్డం ఉంటాయి, రాళ్ళు అడ్డం ఉంటాయి, చెట్లు అడ్డం ఉంటాయి, మనం ఎక్కలేం తెలుసు. అంటే మనం దూరపు కొండ నూనె పంటను చూసినావా, దాన్ని ఏమంటామంటే మనం యూటోపియా అంటాం. అంటే ఊహాల్లో తేలిపోతున్న ఊహాస్వర్గం అంటాం. యూటోపియా అంటే ఏమంటే ఎన్ ఇమాజినరీ పర్ఫెక్ట్ వరల్డ్ వేర్ ఎవరివన్ ఈజ్ హ్యాపీ. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారని మనం ఊహించుకుంటూ ఉంటాం. ఆ ఇమాజినేషన్ వరల్డ్ని ఏమంటామంటే మనం యూటోపియా అంటాం. ఓకే, యాన్ ఇమాజిన్డ్ సొసైటీ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. లేకుంటే ఏ ప్లేస్ ఆఫ్ ఐడియల్ పర్ఫెక్షన్ ఎస్పెషలీ ఇన్ లాస్, గవర్నమెంట్ అండ్ సోషల్ కండిషన్స్. దెన్ అమెచ్యూర్. సో అమెచ్యూర్ పర్సనాలిటీ అంటూ ఉంటాం. నేను ఉన్నానండి, నాకు టీచింగ్ అంటే ప్రొఫెషన్, మంచి లైక్ చేస్తాను నేను. మరి టీచింగ్తో పాటుగా అప్పుడప్పుడు ఏం చేస్తాను నేను, కొద్దిసేపు క్రికెట్ ఆడుకుంటా, రన్నింగ్ చేసుకుంటా, ఏమన్నా బుక్కులు చదువుకుంటూ ఉంటా. మరి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన ప్రైమ్ మినిస్టర్. సో వాటితో పాటు టైం దొరికినప్పుడు పుస్తకాలు రాసుకుంటూ ఉంటాడు, కవిత్వం చెప్పుకుంటూ ఉంటారు. సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆయన ప్రొఫెషన్ ఏంది? క్రికెట్. ఆ ప్రొఫెషన్స్తో పాటుగా ఆయన అప్పుడప్పుడు గోల్ఫ్ ఆడుకుంటాడు. అంటే ఏ వ్యక్తికైతే తన యొక్క ప్రొఫెషన్తో పాటుగా మిగతా వాటి మీద కొంచెం జ్ఞానం ఉంటుందో, ఆసక్తి ఉంటుందో, అటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం అమెచ్యూర్స్ అంటాం. అంటే పూర్తి పరిజ్ఞానం ఉండదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆయనకు పూర్తి పరిజ్ఞానం ఎక్కడ ఉంటుంది? పూర్తి పరిజ్ఞానం అంతా క్రికెట్లో ఉంటుంది. మరి గోల్ఫ్ మీద, టెన్నిస్ మీద, నవెల్స్ చదువుతూ ఉండదు. అది ఎందుకు? జస్ట్ టైం పాస్ చదువుతూ ఉంటారు. సో టైం పాస్. సో దాన్ని ఏమంటామంటే మనం అటువంటి పర్సన్ అమెచ్యూర్ పర్సనాలిటీ అంటాం. ఓకే, డాబ్లర్ అని కూడా ఉంటాడు. సో వన్ హూ ప్లేజర్ రాదర్ దాన్ యాజ్ ప్రొఫెషన్. అంటే ప్రొఫెషన్ కాకోకుండా జస్ట్ ప్లెజర్, ఆనందం కోసం, సంతోషం కోసం చేసే వర్క్. ఏ పర్సన్ హూ ఈజ్ నైదర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ నార్ ప్రొఫెషనల్. అతను ప్రొఫెషనల్ కాదు, మరియు వెల్ ఎక్స్పీరియన్స్డ్ కాదు, అనుభవం లేదు, ప్రొఫెషనల్ కాదు, అటువంటి వ్యక్తిని అమెచ్యూర్ అంటాం. లేకుంటే ఏ నాన్ ప్రొఫెషనల్ హూ ఈజ్ ఇనెప్ట్ అట్ ఏ పర్టికులర్ యాక్టివిటీ. అంటే పూర్తి పరిజ్ఞానం లేకోకుండా, అంటే మిడిమిడి జ్ఞానం, ప్రొఫెషన్ కాదు, దాంట్లో ప్రొఫెషనల్ కాదు, అటువంటి వ్యక్తిని ఏమంటాం మనం అమెచ్యూర్స్. అంటే అతని ఆసక్తి ఉంది కానీ ప్రొఫెషనల్ కాదు అనేదాన్ని మనం అమెచ్యూర్ అంటాం. దెన్ అంబిడెక్స్ట్రస్, ఐక్నోక్లాస్ట్, ఇన్ఫాలిబుల్, అల్ట్రూయిస్ట్, ఆర్కైవ్, బిబ్లియోఫైల్. ఓకే, చూస్తే ఇక్కడ అంబిడెక్స్ట్రస్. అంబి అంటే బోత్ కదా మిత్రమా, డెక్స్టర్ అంటే రైట్ హ్యాండ్ కదా. అంటే రెండు రైట్ హ్యాండ్ అంటే మీ రెండు చేతులకుతో ఈక్వల్ పని చేసేవాడిని, ఈక్వల్ కెపాసిటీ ఉంటే అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం అంబిడెక్స్ట్రస్ అంటాం. తెలుగులో మనం ఏమంటాం? మన అర్జునుడు సవ్యసాచి. సో ఏ వ్యక్తి అయితే రెండు చేతులతో వాళ్ళు ఈక్వల్ పని చేస్తారో అటువంటి వ్యక్తిని మనం అంబిడెక్స్ట్రస్, సవ్యసాచి అంటాం. మహాభారతంలో అర్జునుని మనం సవ్యసాచి అంటాం. ఏబుల్ టు యూజ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ ఈక్వల్లీ వెల్. ఐకనోక్లాస్ట్. ఐకాన్స్ అంటే మనకేమండి సిస్టమ్స్ అంటే ఐకాన్స్ అంటే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, దాన్ని క్లాస్ట్ అంటే బ్లాస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఐకాన్స్ అంటే బొమ్మలు. ఏ బొమ్మలు అంటే ఇక్కడ పవిత్రమైనటువంటి హిందూ దేవాలయాలు కానీ,
మసీదులు కానీ చర్చిలు కానీ అక్కడ విగ్రహాలను ధ్వంసం చేసేవాడు. లేకుంటే గొప్ప వ్యక్తులు నెహ్రూ గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, నేత సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, అటువంటి గొప్ప వ్యక్తుల యొక్క విగ్రహాలు కొందరు ధ్వంసం చేస్తూ ఉంటారు. అటువంటి సంఘ విద్రోహిని ఏమంటామంటే మనం ఐకోనోక్లాస్ట్ అంటాం. ఏ పర్సన్ హూ అటాక్స్ ఆర్ క్రిటిసైజెస్ చెరిష్డ్ బిలీఫ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఏ వ్యక్తి అయితే అటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ అటువంటి నమ్మకాలను కానీ కొల్లగొడుతూ ఉంటాడో, క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడో, అటాక్ చేస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం ఐకోనోక్లాస్ట్ అంటాం. దెన్ ఇన్ఫాలిబుల్, ఫాల్ కానివాడు అంటే పడిపోనివాడు. ఎప్పుడు పడిపోతాం? తప్పు చేస్తే పడిపోతాం, అంటే పడిపోం కదా. ఫాలిబుల్ అంటే ఫాలో అవుతున్నాడు, అంటే పడిపోని. ఓకే, వన్ హూ కెనాట్ మేక్ మిస్టేక్, ఎప్పుడు కూడా మిస్టేక్ చేయకుండా ఉంటే ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం ఇన్ఫాలిబుల్ అంటాం. అంటే ఎప్పుడు కూడా మిస్టేక్ చేయడు, ఇన్ఫాలిబుల్. వన్ హూ కెనాట్ మేక్ మిస్టేక్. ఆల్ట్రూయిస్ట్ అంటే పర్సన్, ఆల్టర్ అంటే అదర్స్ అని అర్థం. ఏ పర్సన్ హూ హెల్ప్స్ అదర్స్ ఈజ్ కాల్డ్ ఆల్ట్రూయిస్ట్. అంటే పరోపకారి అని తెలుగులో పరోపకారి అంటాం. సో ఆల్ట్రూయిస్ట్ అంటే సమ్వన్ హూ మేక్స్ చారిటబుల్ డొనేషన్స్ ఇంటెండెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ అదర్ పీపుల్. సో చారిటీ వర్క్ అంటే వేరే వాళ్ళకు దాన ధర్మాలు చేసేవాడు, మంచి దయగలవాడిని ఏమంటాం మనం ఆల్ట్రూయిస్ట్ అంటాం. ఆల్వేస్ హెల్పింగ్ అదర్స్ ఈజ్ కాల్డ్ ఆల్ట్రూయిస్ట్. ఓకే, దెన్ ఆర్కైవ్. సో ఆర్కైవ్ అంటే ఏమంటే మన యొక్క పుస్తకాలు, పాత పుస్తకాలు అంటే రికార్డ్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ భద్రపరుస్తూ ఉంటుంది. ఆ యొక్క భద్రపరిచే స్థలాన్ని ఏమంటామంటే, ప్లేస్ని ఏమంటామంటే మనం ఆర్కైవ్ అంటాం. ఆర్కైవ్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ ఆర్ హిస్టారికల్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. సో ఏవైనా కానీ ఒక పబ్లిక్ కానీ లేదా ఒక గవర్నమెంట్ పరంగా అయితేనేమి, హిస్టారికల్ రికార్డ్స్ అయితేనేమి ఒకసారి భద్రపరుస్తూ ఉంటాం. ఆ యొక్క భద్రపరిచే ప్రదేశాన్ని ఏమంటామంటే మనం ఆర్కైవ్ అంటాం. దెన్ బిబ్లియోఫైల్ అంటే లవ్, బిబ్లియో అంటే బుక్. ఇక్కడ బైబిల్ అనుకోండి, బైబిల్ ఈజ్ ఏ సాక్రెడ్ బుక్ అనుకోండి. సో బైబిలియోఫైల్ అంటే లవర్ ఆఫ్ బుక్స్. ఏ వ్యక్తి అయితే పుస్తకాలను ప్రేమిస్తాడో ఆ వ్యక్తి మనం బిబ్లియోఫైల్ అంటే లవర్ ఆఫ్ బుక్స్, లేదంటే కలెక్టర్ ఆఫ్ బుక్స్. అంటే ఏ వ్యక్తి అయితే పుస్తకాలు సేకరిస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని కూడా మనం ఏమంటామంటే మనం బిబ్లియోఫైల్ అంటాం. ఏ పర్సన్ హూ లవ్స్ ఆర్ కలెక్ట్స్ బుక్స్, పుస్తకాలు సేకరించినా లేదా పుస్తకాలు ప్రేమించినా కూడా, అంటే మన తెలుగులో పుస్తకాల పురుగు అంటూ ఉంటాం. ఆ వ్యక్తిని మనం బిబ్లియోఫైల్ అంటాం. నెక్స్ట్ జెనోసైడ్. సో జెనోసైడ్, ఇన్ఆడిబుల్, ఇన్కారిజిబుల్, లెక్సికోగ్రాఫర్, మెర్షనరీ. వన్స్ అగైన్ ప్లీజ్. జెనోసైడ్, ఇన్ఆడిబుల్, ఇన్కారిజిబుల్, లెక్సికోగ్రాఫర్, మెర్షనరీ. చాలా ఎక్సలెంట్ వర్డ్స్ అండి. చూద్దాం ఇక్కడ. జెనోసైడ్, సైడ్ అంటే కిల్లింగ్, జెనో అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ కిల్లింగ్ ఈజ్ కాల్డ్ జెనోసైడ్. అంటే ఒక జాతి ప్రజలను ఒకేసారి అంతం చేస్తే, చంపితే అటువంటి సంఘటన ఏమంటామంటే మనం జెనోసైడ్ అంటాం. ద మర్డర్ ఆఫ్ హోల్ రేస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒకే జాతికి సంబంధించిన వాళ్ళను చంపడము, నరకడము, నిర్మూలిస్తే దాన్ని మనం జెనోసైడ్ అంటాం. దెన్ ఇన్ఆడిబుల్. ఆడియో అంటే ఏమంటే వినడం, అంటే నెగిటివ్. అంటే ఆడియో విజువల్ అంటాం. విజువల్ అంటే చూసేది, ఆడియో అంటే వినేది. ఇక్కడ అంటే నెగిటివ్. ఆడియో అంటే వినిపించలేదు. ఏ సౌండ్ దట్ కెనాట్ బి హెర్డ్. ఏ శబ్దాలు అయితే మనం వినలేము, దాన్ని ఏమంటాం మనం ఇన్ఆడిబుల్ అంటాం. ఇన్కారిజిబుల్. సో క్యారేజ్ అంటే మోసుకు వెళ్ళగలిగేది. క్యారేజ్ మనం తీసుకెళ్ళచ్చు, కాలేజీకి, స్కూల్కి తినడానికి తీసుకెళ్ళచ్చు. అంటే మోసుకెళ్ళగలిగేదాన్ని మనం క్యారేజ్ అంటాం. అంటే నెగిటివ్. మోసుకెళ్ళలేనటువంటి దాన్ని ఏమంటాం మనం ఇన్కారిజిబుల్ అంటాం. అంటే దట్ కెనాట్ బి కరెక్టెడ్. దాన్ని మనం కరెక్షన్ చేయలేం, దానికి సంస్కరించలేం. దాన్ని మనం రీఫార్మ్స్ ఉంటాయి, సోషల్ రీఫార్మ్స్, ఎకనమిక్ రీఫార్మ్స్ ఉంటాయి. సో వాటిని రీఫార్మ్స్ చేయలేం. సపోజ్ మన కరప్షన్ ఉంది. సో కరప్షన్ దాన్ని మనం అంతం చేయలేం. వీ కెనాట్ రీఫార్మ్, దాన్ని మనం మార్చలేం, దాన్ని కరెక్ట్ చేయలేం. అటువంటి దాన్ని ఏమంటాం మనం ఇన్కారిజిబుల్ అంటాం. వన్ హూ కెనాట్ బి కరెక్టెడ్ ఆర్ వన్ హూ ఈజ్ బియాండ్ రీఫార్మ్స్ ఈజ్ కాల్డ్ ఇన్కారిజిబుల్. దెన్ లెక్సికోగ్రాఫర్. ఇయర్ అంటే పర్సన్, గ్రాఫ్ అంటే రాసేది, లెక్సికాన్ అంటే డిక్షనరీ. అంటే ఏ వ్యక్తి అయితే డిక్షనరీలను రచిస్తాడో, డిక్షనరీని కంపైల్ చేస్తాడో ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే లెక్సికోగ్రాఫర్ అంటాం. ఏ పర్సన్ హూ రైట్స్ అండ్
డిక్షనరీస్. ఏ వ్యక్తి అయితే డిక్షనరీని రాస్తాడో, ఎడిట్ చేస్తాడో ఆ వ్యక్తులు ఏమంటాం మనం లెక్సికోగ్రాఫర్ అంటాం. దెన్ మెర్షనరీ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. మన తెలుగు చెప్పండి కిరాయి సైనికుడు అంటాం. మన దేశంలో మన సైనికులు ఉంటారు, వీళ్ళు కిరాయి సైనికులు కాదు, వీళ్ళు మన దేశం కోసం నా దేశం కాపాడుకోవాలా అనే మెయిన్ భావన ఉంటుంది. శాలరీ అనేది సెకండరీ. ఇంకా ఏ వ్యక్తిగత నా దేశాన్ని కాపాడుకోవాలనుకుంటాడో అతని ఖచ్చితంగా మనకు సైనికులుగా వెళ్ళిపోతూ ఉంటారు. సో అది మెషనరీ కాదు. మరి మెషనరీ అంటే ఎవరు? ఇప్పుడు మనకు ఉక్రెయిన్కు రష్యాకు వార్ జరుగుతూ ఉంది. రష్యాలో దాదాపు మోర్ దాన్ 3-4 lakhs సైనికులు చనిపోయినారని వార్త. అదే మాదిరి ఉక్రెయిన్లో కూడా 1,00,000 మంది పైగా చనిపోయిన వార్త. మరి ఎందుకు చనిపోతూ ఉంటే ఆ దేశం వాళ్ళు ఎందుకు మళ్ళీ సైనికులుగా చేరతారు? వాళ్ళు పారిపోతారు. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ యొక్క ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఏం చేస్తారు? వీళ్ళు వేరే దేశాల నుంచి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు అనమాట. రండి మీకు డబ్బులు ఎంతకాలం తీస్తాం, శాలరీ భయంకరంగా ఉంటుంది, ఒక చనిపోయినా కూడా మీకు కుటుంబాలకు కోట్ల డబ్బులు ఇస్తామని చెప్తారు. అంటే ఇప్పుడు పోయిన వాళ్ళు దేశం మీద భక్తితో కాదు, డబ్బు కోసం పోయారు. అటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం మెర్సినరీస్ అంటాం. సో మెర్సినరీ అంటే కిరాయి సైనికుడు, సమ్వన్ వర్కింగ్ ఆర్ యాక్టింగ్ మెర్సిలీ ఫర్ మనీ ఆర్ అదర్ రివార్డ్స్. ఏ సోల్జర్ హూ ఫైట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. కేవలం డబ్బు కోసమే సైనికుడిగా మారితే ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం మెర్సినరీ అనడం జరుగుతుంది. నెక్స్ట్ మిజాంథ్రోప్, నోస్టాల్జియా, యాంఫిబియన్స్, ఆటోబయోగ్రఫీ, క్యానిబాల్. ఓకే చూద్దాం. మిజాంథ్రోప్. సో ఆంథ్రోప్ అంటే మిత్రమా మ్యాన్ కైండ్, మిజ్ అంటే నెగిటివ్. సో మిజాంథ్రోప్ అంటే హేటింగ్ మ్యాన్ కైండ్. సో మానవుని ద్వేషించేవాడిని మిజాంథ్రోప్ అంటాం. ఏ పర్సన్ హూ hates and avoids other people is called misanthrope. Then nostalgia. ఎక్కడ సార్ ఒక వర్డ్లో మనకు ఆల్జియా వచ్చిందనుకోండి, సో ఆల్జియా వస్తే పెయిన్ అర్థం. ఎనీ వర్డ్ ఆల్జియా వచ్చిందనుకోండి, ఆల్జియా అంటే పెయిన్, టూత్ ఆల్జియా అంటే ఒడంటాల్జియా అంటే టూత్ పెయిన్, కార్డియాలజీ అంటే హార్ట్ పెయిన్, న్యూరాలజీ అంటే నర్వ్ పెయిన్, డెర్మాలజీ అంటే చర్మం పెయిన్. ఈ విధంగా ఆల్జియా వచ్చిందంటే పెయిన్. నోస్టో అంటే హోమ్ అని అర్థం. అంటే హోమ్ పెయిన్. అదే సార్ హోమ్ పెయిన్ అంటే హోమ్ సిక్నెస్. మరి ఎక్కడైనా సరే మనం జాబ్ ఇచ్చినా కానీ లేదా స్కూళ్ళలో కాలేజీలో ఉన్నప్పుడు మనం హాస్టల్లో ఉంటాం. సో హాస్టల్లో ఒక 3-4 days తర్వాత మనకి ఇంటి మీద బెంగ పడుతుంది. ఎందుకు బెంగ వస్తుంది? అమ్మ ఫుడ్ బాగా చేసి పెట్టి ఉంటుంది, నన్ను నీకు ఏది కానీ సమకూర్చుంటాడు, పడుకున్నాం, నిద్రపోయినాం, టీవీ చూసినాం, ఎగులాడినాం, అన్ని పనులు చేసినాం. కానీ హాస్టల్ ఉంటే అన్నీ జరగవు, ఆఫీస్ పని అన్నీ జరగవు, దూరంగా ఉంటే అన్నీ జరగవు. అప్పుడు మనకు ఇంటి మీద బెంగ ఏర్పడుతుంది. అమ్మ గుర్తుకొస్తుంది, నాయన గుర్తుకొస్తాడు, నీతో పోట్లాడినటువంటి తమ్ముడు, అక్క, చెల్లెలు గుర్తుకొస్తూ ఉంటారు, పక్కింటోళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ గుర్తుకొస్తూ ఉంటారు. సో ఆ విధంగా గుర్తుకు వచ్చేదాన్ని ఏమంటామంటే మనం నోస్టాల్జియా అంటాం. దెన్ సెంటిమెంటల్ లాంగింగ్ ఫర్ అంటే కోరిక, లాంగింగ్ ఫర్ ఏ పీరియడ్ ఇన్ ద పాస్ట్ అంటే గత స్మృతులు అంటాం తెలుగులో. గత స్మృతులు అన్నీ కూడా ఒకసారి గుర్తుకు వస్తూ ఉంటాయి, దాన్ని ఏమంటామంటే మనం నోస్టాల్జియా అంటాం. దెన్ యాంఫిబియన్స్. యాంబి అంటే బోత్ అని అర్థం. యాంఫిబియన్స్ అంటే ఉభయచర జీవి అంటాం. అంటే అటు నేల మీద ఇటు భూమి మీద నివసించే జంతువులు మనం యాంఫిబియన్ యానిమల్స్ అంటాం. అంటే లైక్ యూ కెన్ సే ఫ్రాగ్ నీటి మీదనే జీవిస్తుంది, నీటిలోనూ జీవిస్తుంది, భూమి మీద కూడా జీవిస్తుంది. అటువంటి జంతువులు ఏమంటామంటే మనం యాంఫిబియన్స్ అంటాం. సో అనిమల్ దట్ క్యాన్ లివ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్. సో భూమి మీద మరి వాటర్లోనూ జీవించే జంతువులు ఏమంటామంటే మనం యాంఫిబియన్స్ అంటాం. దెన్ ఆటోబయోగ్రఫీ. గ్రఫీ అంటే రాయడము, బై అంటే లైఫ్, ఆటో అంటే సెల్ఫ్ లైఫ్. అంటే మరి ఆటోబయోగ్రాఫర్ అనుకోండి. ఆటోబయోగ్రాఫర్ అంటే పర్సన్, ఏ వ్యక్తి అయితే తన జీవిత చరిత్రను తానే రాసుకుంటాడో, అంటే తన జీవితాన్ని నా యొక్క జీవితంలో ఏమి సంగతి జరిగినాయి అవి క్లియర్ కట్ రాసుకుంటే అప్పుడు నా యొక్క పుస్తకాన్ని ఏమిటంటే ఆటోబయోగ్రఫీ అంట. మరి మహాత్మా గాంధీ గారు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్ అనే పుస్తకాన్ని రాసిన జరిగింది. సో అది మహాత్మా గాంధీ గారి పుస్తకం ఆటోబయోగ్రఫీ పేరు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. మరి ఇందిరాగాంధీ గారు కూడా రాశారు బుక్, ఆ బుక్ ఏం పేరంటే మై ట్రూత్ అనమాట. అంటే పుస్తకాన్ని నేను ఆటోబయోగ్రఫీ అంటే ఆ వ్యక్తిని మనం ఆటోబయోగ్రాఫర్ అంటాం మిత్రమా. సో కాబట్టి ఆటోబయోగ్రఫీ అంటే ద లైఫ్ హిస్టరీ ఆఫ్ పర్సన్ రిటర్న్ బై హిమ్సెల్ఫ్. దెన్ క్యానిబాల్ అంటే నరమాంస భక్షకుడు. అంటే మానవుని మాంసాన్ని తింటే
దాన్ని ఏమంటాం మనం క్యానిబాల్ అంటాం. ఏ పర్సన్ హూ హీట్స్ హ్యూమన్ ఫ్లెష్. అదే మాదిరిగా మానవుడే కాదు, ఏ జంతువు అదే జంతువుని తింటే ఓకే, ఇప్పుడు చేపని తింటుంది, పాముని తింటుంది. సో ఆ విధంగా ఏ జాతిని అదే జాతి తిన్నా కూడా దాన్ని క్యానిబాల్ అంటాం. జనరల్గా క్యానిబాల్ అంటే నరమాంస భక్షకుడు. ఏ పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్ ఈజ్ కాల్డ్ క్యానిబాల్ అనమాట. నెక్స్ట్ చూస్తే చాఫర్, ఎంటమాలజీ, ఇన్సాల్వెంట్, క్లెప్టోమేనియా, ఒలిగార్కీ. సో చాఫర్ అండి. చాఫర్ అంటే డ్రైవర్, కారుకు కానీ ఒక బండికి కానీ డ్రైవర్గా పోయే వ్యక్తిని మనం చాఫర్ అంటాం. ఏ పర్సన్ ఎంప్లాయిడ్ టు డ్రైవ్ ఏ ప్రైవేట్ ఆర్ హైర్డ్ కార్. ఒక ప్రైవేట్ కార్ను కానీ ఒక బాడుగ కార్ను కానీ డ్రైవ్ చేసే వ్యక్తిని ఏమంటాం మనం చాఫర్ అంటాం. ఎంటమాలజీ. సో లోగి అంటే స్టడీ, ఎంటమాలజీ అంటే స్టడీ అబౌట్ ఇన్సెక్ట్స్, కీటక శాస్త్రాన్ని చదివే వ్యక్తి. కీటక శాస్త్రం. ఎంటమాలజిస్ట్ అంటే పర్సన్. ఎంటమాలజీ అంటే స్టడీ అబౌట్ ఇన్సెక్ట్స్, కీటక శాస్త్రం. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ వార్మ్స్ అండ్ ఇన్సెక్ట్స్. ఇన్సాల్వెంట్. ఐపీ పెట్టినట్టు ఉంటాం మనం. ఇప్పుడు మీకు గుర్తుంటుంది, ఐపీ పెట్టినట్టు ఏమండి, ఈ ఐపీ మీన్స్ ఇన్సాల్వెంట్ ప్రాపర్టీ అంటాం. సో ఐపీ పెట్టినాడు అంటే డబ్బులు తీసుకున్నాడు, ఇంకా చెల్లించలేకోకుండా ఉన్నాడు. డబ్బు తీసుకున్నాం, ఇప్పుడు చెల్లించలేక పరిస్థితిని ఏమంటాను నేను ఇన్సాల్వెంట్ అంటే దివాలా తీసినాడు అంటాం ఇంగ్లీష్లో. దివాలా తీయు ఇన్సాల్వెంట్ అన్నా, లేకుంటే బ్యాంక్ కరప్ట్ అని కూడా అంటాం మిత్రమా. బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకున్నావు, అప్పుడు కట్టలే, బ్యాంక్ చెడిపోతుంది గుర్తుపెట్టి. రస్ట్ అయింది అనుకోండి. సో బ్యాంకులు ఎప్పుడు రస్ట్ అవుతాయి, ఎప్పుడు చెడిపోతాయి అంటే డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించలేకుంటే బ్యాంకులు చెడిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ కరప్ట్. అంటే దీనికి 2 మీనింగ్స్ ఉన్నాయి మిత్రం మనకు. ఇన్సాల్వెంట్ అనే అదే మీనింగే, బ్యాంక్ కరప్ట్ అనే కూడా మీనింగ్ ఒకటే. ఏమది? దివాలా తీయు. వన్ ఈజ్ అనేబుల్ టు పే డెట్స్. డబ్బు చెల్లించలేని స్థితిని ఏమంటామంటే మనం ఇన్సాల్వెంట్ అంటాం. క్లెప్టోమానియా. సో మానియా మీన్స్ మ్యాడ్నెస్. క్లెప్టో మీన్స్ థెఫ్ట్ దొంగతనం చేయడం అంటే ఒక పిచ్చి. అంటే అతను దొంగతనం చేయడం పిచ్చి. అతని దగ్గర డబ్బు లేక కాదు, డబ్బులు ఉంది కానీ అదొక పిచ్చి. ఏ వ్యక్తి అయితే వస్తువును దొంగలించాలా అని మైండ్లో మెదులుతూ ఉంటుందో ఆ యొక్క పిచ్చిని ఏమంటామంటే మనం క్లెప్టోమానియా అంటాం. ఏ పర్సన్ విత్ స్ట్రాంగ్ డిజైర్ టు స్టీల్. అతను దొంగలించాలనేసి మళ్ళీ బలంగా పాతుకుపోయి ఉండదు. ఆ స్థితిని ఏమంటామంటే మనం క్లెప్టోమానియా అంటాం. ఒలిగార్కీ. ఆర్క్ అంటే రూలింగ్ చేయడం. ఆర్క్ మీన్స్ రూలింగ్. ఒలి అంటే కొంతమంది. గవర్నమెంట్ ఆర్ రూల్ బై స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. కొంతమంది ప్రజలు మాత్రమే గవర్నమెంట్ను కానీ రూల్ చేసి చిన్న గ్రూప్ని ఏమంటామంటే మనం ఒలిగార్కీ అంటాం. నెక్స్ట్ ఓమ్నిపోటెంట్, ఫిలాటలిస్ట్, టీటోటలర్, వెర్సటైల్, అనార్కిస్ట్. ఓకే, ఓమ్నిపోటెంట్. ఓమ్ని అంటే ఏం చెప్పినాం? ఆల్. ఓమ్ని మీన్స్ ఆల్. పొటెంట్ అంటే పొటెన్షియల్ అంటే ఎనర్జీ, అంటే ఆల్ ఎనర్జీ మీన్స్ ఇన్ఫైనైట్ ఎనర్జీ, అనంతమైన శక్తిని ఏమంటాం మనం ఓమ్నిపోటెంట్ అంటాం. వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్ ఈజ్ కాల్డ్ ఓమ్నిపోటెంట్. అన్ని పవర్స్ అతని దగ్గర ఉన్నాయి. ఫిలాటలిస్ట్. అంటే పర్సన్, టెలి అంటే డిస్టెన్స్, ఫిలా అంటే ఫైల్ అంటే లవ్. అంటే దూరపు లవ్ని చేసేవాడని కాదు మిత్రం. ఇక్కడ దూరపు దేశాలలో ఉన్నటువంటి ఎక్కడ అమెరికా, కెనడా, బ్రిటన్, శ్రీలంక, చైనా, రష్యా దూరపు ప్రదేశాలు ఉన్నటువంటి స్టాంపులు కలెక్ట్ చేసుకునే వ్యక్తిని ఫిలాటలిస్ట్ అంటాం. ఆ యొక్క విధానాన్ని ఏమంటాం మనం ఫిలాటెలీ అంటాం. ఇక్కడ ఫిలాటలిస్ట్ అంటే ఎవరంటే ఏ పర్సన్ హూ కలెక్ట్స్ ఆర్ స్టడీస్ స్టాంప్స్. ఓకే, పోస్టల్ స్టాంపులను చదివేయడం కానీ లేదా వాటిని కలెక్షన్ చేసే వ్యక్తిని ఏమంటామంటే మనం ఫిలాటలిస్ట్ అంటాం. మరి టోటలర్ టోటలర్ అంటే ఈఆర్ అంటే పర్సన్. టోటల్గా టీ తాగనివాడు గుర్తుపెట్టుకోండి. ఇక టీ అంటే మందు. ఇక్కడ మందు. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో మందే పుచ్చుకోడో, మందే తీసుకోడో, మందు అంటే అసహించుకుంటాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం టీ టోటలర్ అంటాం. ఏ పర్సన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఎప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకోకుంటే ఆ వ్యక్తి మనం టీ టోటలర్ అంటాం. వెర్సటైల్.
టైల్స్, వెరైటీ టైల్స్, రకరకాల టైల్స్. ఇక్కడ వెర్సటైల్ అంటే ఇక్కడ రకరకాల టైల్స్ అని కాదు, రకరకాల విభిన్న సబ్జెక్టుల్లో ప్రావీణ్యుడు. మీరందరూ వెర్సటైల్ పర్సనాలిటీ. మీరు బ్యాంక్స్ జాబ్స్, ఎస్ఎస్సి జాబ్స్, ఎస్ఐ జాబ్స్, హైకోర్టు జాబ్స్ చదువుతూ ఉన్నారు. మరి ఇన్ని చదువుతున్నారంటే మాకు అర్థమేమి? ఇన్ని చదువుతున్నారంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, జీకే నేర్చుకోవాలి, మ్యాథ్స్ నేర్చుకోవాలి, రీజనింగ్ నేర్చుకోవాలి, ఇన్ని నేర్చుకోవాలి కదా. అంటే మీరు వెర్సటైల్ పర్సనాలిటీ. ఏ వ్యక్తి అయితే విభిన్న రంగాలలో ప్రావీణ్యం ఉంటుందో ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే వెర్సటైల్ అంటాం. సమ్వన్ హ్యావింగ్ మెనీ స్కిల్స్. ఏ వ్యక్తికి అయితే స్కిల్స్ దండిగా ఉంటాయో ఆ వ్యక్తిని మనం వెర్సటైల్ అంటాం. అనార్కిస్ట్. అనా అంటే ఆర్క్ అంటే ఏమిటి? రూలింగ్. ఇస్ట్ అంటే పర్సన్. సో ఆర్కిస్ట్ అంటే రూల్ చేసేవాడు. మంచిగా రూల్ చేసేవాడు. అన్న అంటే నెగిటివ్, అంటే రూలింగ్ నెగిటివ్ చేసేవాడు, అంటే రూలింగ్ సరిగ్గా చేయనివాడు. సో రూలింగ్ బాగా చేసినాం అనుకోండి, అందరికీ మంచి జరుగుతుంది, అందరూ ఒక క్రమ పద్ధతిలో ఉంటారు, రూల్స్ ఫాలో అవుతారు. ఒకవేళ గవర్నమెంట్ లేకపోతే అరాచకం ఉంటుంది, దొంగతనాలు చేస్తారు, కొల్లగొడతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ధ్వంసం చేసుకుంటారు. సో దట్ ఈస్ అనార్కిస్ట్. అంటే మనం తెలుగులో ఏమంటామంటే అరాచకవాది అంటాం. సో అనార్కిస్ట్ అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ లాస్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ నెససరీ అని నమ్మేవాడు. ఓకే, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఆర్ ట్రైస్ టు బ్రింగ్ అబౌట్ ఏ స్టేట్ ఆఫ్ లాలెస్నెస్. అంటే అక్కడ చట్టాలు ఏమి ఉండవు. చట్టం లేకపోతే గందరగోళంగా ఉంటుంది కదా. మరి ఎక్కడైతే చట్టాలు ఉండవో, ప్రజలకు రక్షణ ఉండదో, ఎవరైతే రూల్ చేస్తూ ఉంటారో దాన్ని ఏమంటాం మనం? ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం అనార్కిస్ట్ అంటాం. ఆ రూలింగ్ ఏమంటామంటే మనం అనార్కీ అంటాం. వ్యక్తిని మనం అనార్కిస్ట్ అంటాం. తెలుగులో మనం అనార్చకవాది అంటాం. మరి వెర్సటైల్ అంటే ఎవరంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని అర్థం. అంటాం. దెన్ క్యాలిగ్రఫీ, కాన్స్టలేషన్, గ్రిగేరియస్, ఇంట్రావర్ట్, ఆర్చర్డ్. ఓకే, క్యాలిగ్రఫీ. సో గ్రాఫీ అంటే రాయడం, కలర్స్ అంటే బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. సో అందమైన చేతి రాతను మనం క్యాలిగ్రఫీ అంటాం. ది ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. ఈజ్ కాల్డ్ క్యాలిగ్రఫీ. దానికి ఆపోజిట్ కాకోగ్రఫీ ఇంటూ కాలిగ్రఫీ. కాకోస్ అంటే బ్యాడ్ అని అర్థం. కాన్స్టలేషన్. కాన్ అంటే విత్, స్టెల్లా అంటే స్టార్స్, అంటే విత్ స్టార్స్, అంటే గుంపుగా ఉండే స్టార్స్, గుంపులుగా ఉండే స్టార్స్ ఏమంటామంటే మనం కాన్స్టలేషన్ అంటాం. అంటే ఏ స్టార్స్ గ్రూపింగ్ టుగెదర్ ఈజ్ కాల్డ్ కాన్స్టలేషన్. ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ దట్ ఫార్మ్స్ ఏ షేప్ ఇన్ ద స్కై అండ్ హ్యాజ్ ఏ నేమ్. ఓకే, అంటే నక్షత్ర కూటమి, నక్షత్ర పుంజమి అంటాం తెలుగులో. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టలేషన్. కాన్ అంటే విత్, స్టెల్లార్స్ అంటే స్టార్స్ అని గుర్తుపెట్టుకోండి. గ్రిగేరియస్. సో మ్యాన్ ఈజ్ గ్రిగేరియన్ యానిమల్. అంటే ఏమంటే మానవుడు ఒంటరిగా బతకలేడు, మానవుడు గుంపులుగా బతుకుతాడు. ఒకరి యొక్క సహాయం అవసరం ఉంటుంది. అది గుంపులుగా ఉంటే దాన్ని ఏమంటాం మనం? గ్రిగేరియస్ అంటాం. అంటే యాన్ అనిమల్ దట్ లివ్స్ ఇన్ గ్రూప్స్. మనం కూడా అనిమల్సే కదా. సో మనడు కూడా అనిమలే కదా, మనం కూడా జంతువుమే కదా. ఏ అనిమల్ దట్ లివ్స్ ఇన్ గ్రూప్స్. సో అనిమల్స్ అన్నీ కూడా గుంపులుగా నివసిస్తాయి, ఒంటరిగా బతకలేవు. టెండింగ్ టు అసోసియేట్ విత్ అదర్స్ ఆఫ్ వన్స్ కైండ్. సో ఒకే జాతి వాళ్ళందరూ కూడా ఒకసారి గుమ్మి కూడితే దాన్ని ఏమంటాం మనం? గ్రిగేరియస్ అంటాం. అంటే గుంపు, మంద అనుకుని తెలుగు, గుంపులు మంద అంటాం. ఇంట్రోవర్ట్. వెర్టు అంటే టు టర్న్. ఇంట్రా అంటే ఇన్సైడ్ థాట్స్. ఇంట్రోవర్ట్ అంటే ఇన్సైడ్ థాట్స్, అంటే టర్నింగ్ థాట్స్ ఇన్సైడ్. మనకి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది చెప్పం, బాధ వచ్చింది చెప్పం, అన్నీ కూడా మనసులో దాచుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తిని ఏమంటాం మనం? ఇంట్రావర్ట్ అంటాం. దీనికి ఆపోజిట్ ఎక్స్ట్రావర్ట్. ఇంట్రావర్ట్ ఇంటూ ఎక్స్ట్రావర్ట్ అన్ని బయట చెప్తాడు, ఇవన్నీ లోపల దాచుకుంటూ ఉంటాడు. అంతర్ముఖుడు, బహిర్ముఖుడు అనమాట. ఏ క్వైట్ పర్సన్ హూ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిజ్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ దాన్ ఇన్ స్పెండింగ్ టైమ్ విత్ అదర్ పీపుల్. ఓకే, దెన్ ఆర్కాడ్. సో ఆర్కాడ్ అంటే పూల వనం, పండ్ల వనం. ఆర్కాడ్ మీన్స్ పండ్ల వనం. ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆర్ గార్డెన్. ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆర్ గార్డెన్ ఇన్ విచ్ ఫ్రూట్ ట్రీస్ ఆర్ గ్రోన్. అంటే పండ్ల వనం అన్నమాట.
నెక్స్ట్ పోర్టబుల్, అకంప్లైస్, అగ్నోస్టిక్, అమ్నీషియా, అనార్కీ. ఓకే, పోర్టబుల్, అకంప్లైస్, అగ్నోస్టిక్, అమ్నీషియా, అనార్కీ. ఇక్కడ చూస్తే పోర్టబుల్ టీవీ అంటే ఏమంటే చిన్నది, క్యారీ చేయొచ్చు అని అర్థం. పోర్టబుల్ అంటే కుండలో నీళ్ళు తాగలం, కుండలో నీళ్ళు తాగుతాం. పోర్టబుల్ అంటే దట్ వీ క్యాన్ డ్రింక్, తాగగలం. సో పోర్టబుల్ పాట్ గుర్తుపెట్టుకోండి. పాట్ ఏబుల్ అంటే కలిగి ఉండు, ఏబుల్ అంటే పాటును కలిగి ఉంటే, కుండను కలిగి ఉంటే నువ్వు నీళ్ళు తాగగలవు. ఫిట్ టు డ్రింక్ వాటర్ అంటే వాటర్ను మనం తాగలం. సో వాటర్ ఈజ్ కాల్డ్ పోర్టబుల్ వేరే గుర్తుపెట్టుకోండి. కంప్లైస్ అంటే కంపెనీ ఇచ్చేవాడు. ఎట్లా కంపెనీ ఇస్తాడు? ఇప్పుడు మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్కు కంపెనీ ఇస్తే ఫ్రెండ్ అంటాం. ఇంకా లైట్ ఫ్రెండ్ అయితే మనం కంపానియన్ అంటాం. కంపానియన్ అంటే కంపెనీ ఇచ్చేవాడిని కంపానియన్ అంటాం, తోడుగా ఉండేవాడు. కానీ అకంప్లైస్ అంటే వీడు కూడా తోడుగా ఉంటాడు. ఎట్లా తోడుగా ఉంటాడు? మనకు చెడ్డ పనుల్లో మనకు తోడుగా ఉంటే వాడిని ఏమంటాం మనం? తోడు దొంగ అంటాం. మరి మంచి పరంగా ఉంటే ఫ్రెండ్ అంటాం, లేకుంటే కంపానియన్ అని కూడా అంటాం. కంపానియన్, ఫ్రెండ్ వాళ్ళు తోడుగా ఉంటారు మంచి వాటిలో. ఏ వ్యక్తి అయితే దొంగతనాలలో మనం చేసే తప్పులలో తోడుగా ఉంటాడో ఆ వ్యక్తిని మనం అకంప్లైస్ అంటాం. తెలుగులో దీన్ని మనం తోడు దొంగ అంటాం. ఏ పర్సన్ హూ హెల్ప్స్ అనదర్ టు కమిట్ ఏ క్రైమ్ ఆర్ టు డూ సంథింగ్ మోరల్లీ రాంగ్, ఏ పార్ట్నర్ ఇన్ క్రైమ్. సో నువ్వు చేసే నేరాలలో నీకు పార్ట్నర్గా భాగస్వామిగా ఉండే వాడిని ఏమంటామంటే మనం అకంప్లైస్ అంటాం. దెన్ అగ్నోస్టిక్ నో అంటే తెలుసుకోవడం. ఇక్కడ అగ్నోస్టిక్ అంటే ఏం చెప్పినాం? తెలియకుండా, ఏం తెలీదు? గాడ్ ఉన్నాడా లేదా? ఇప్పుడు చెప్పినాం థీస్ట్, ఎథీస్ట్, ప్యాంథిస్ట్, మోనోథీస్ట్ అంటే ఒకే దేవుని నమ్మితే. పాలిథీస్ట్ అంటే ఎక్కువ మంది దేవుళ్ళు నమ్మితే. మరి దేవుడు ఉన్నాడో లేదో తెలియకపోతే అగ్నోస్టిక్. వన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. అనమాట. అమ్నీషియా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. అమ్నీషియా అంటే అమ్మను కూడా గుర్తుపట్టనివాడు అంటే మతిమరుపు. అమ్నీషియా అంటే అమ్మను కూడా గుర్తుపట్టనివాడు. జనరల్గా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అమ్మను గుర్తుపడతాం, కానీ ఈ వ్యక్తి అమ్మను కూడా గుర్తుపట్టలేడు అంటే ఏ వ్యక్తి మతిమరుపు ఉంటుందో ఆ మతిమరుపుని ఏమంటామంటే మనం అమ్నీషియా అంటే మతిమరుపు అంటాం. ఏ పార్షియల్ ఆర్ టోటల్ లాస్ ఆఫ్ మెమరీ, కొంత కానీ పూర్తి కానీ మెమరీ లాస్ అయితే, జ్ఞాపకం లేకపోతే దాన్ని ఏమంటామంటే మనం అమ్నీషియా అంటాం. దెన్ అనార్కీ. మనకి ఇంతకుముందు అనార్కిస్ట్ వచ్చింది. అనార్కిస్ట్ అంటే అక్కడ గవర్నమెంట్ అసలు ఉండదు, లా ఉండదు. అనార్కీ అంటే ఇది పర్సన్ కాదు. అనార్కీ మీన్స్ గవర్నమెంట్ లేనటువంటిది, అరాచకం. అనార్కిస్ట్ అంటే అరాచకవాది, అనార్కీ అంటే అరాచకం. ఎప్పుడు అరాచకం వస్తుంది? అరాచకం ఎప్పుడు వస్తుందంటే అక్కడ లా అనేది ఉండదు, గవర్నమెంట్ ఉండదు, చట్టాలు ఉండవు. ఓకే, ఏ సిచ్యువేషన్ ఇన్ ఏ కంట్రీ, in organization etc. in which there is no government or order or control is called anarchy. Next, cosmopolitan, immigrant, ephemeral, exonerate, gullible. చూద్దాం ఇక్కడ కాస్మోపాలిటన్. సో పొలిటన్ మీరు కొద్దిసేపు పొలిటీషియన్ అనుకోండి. పొలిటీషియన్ అనేవాడు ఎక్కడ చూసినా, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఢిల్లీలో కూర్చొని దేశమంతా నాదే అంటాడు. ఓకే, దేశమంతా నాదే అంటాడు. మరి రాష్ట్రం కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా నా వాళ్ళే అంటారు, తెలంగాణ నాదే అంటాడు, తమిళనాడు నాదే అంటాడు. అంటే ఈ రాజకీయ నాయకులు ఎక్కడ పోయినా కూడా ఆ జిల్లా కావచ్చు, ఆ రాష్ట్రం కావచ్చు, ఆ ప్రదేశం కావచ్చు, ఆ దేశం కావచ్చు, అంతా నేనే, నాదే, నా వాళ్ళంటూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే ప్రపంచమంతా నా వాళ్ళే, ప్రపంచమంతా నాదే అని అన్ని చోట్ల ఉంటాడో ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే కాస్మోపాలిటన్ అంటాం. అటువంటి స్థానం ఏమంటాం? కాస్మోపాలిటన్ అంటాం. సింపుల్గా చెప్పండి, మనం దేశ దిమ్మరి అంటాం. ఓకే, దేశ దిమ్మరి అంటాం. అంటే దేశ దిమ్మరి అంటే దేశం తిరుగుతూ అంటాడు, ఎక్కడ పోయినా నాదే అంటూ ఉంటాడు కదా. సో దేశ దిమ్మరి అంటాం. ఏ పర్సన్ హూ రిగార్డ్స్ ద హోల్ వరల్డ్ యాజ్ హిజ్ కంట్రీ. ఓకే, మొత్తం ప్రపంచమే నా ఇండ్లు అని భావించేవాడు.
వన్ హూ ఈజ్ ఎ సిటిజన్ నాట్ ఆఫ్ ఎ కంట్రీ బట్ ఆఫ్ ద వరల్డ్. ఒక దేశం యొక్క సిటిజన్ కాదు అతను, ప్రపంచం అందరికీ అతను ఒక సిటిజన్. అంటే దేశ దిమ్మరి అంటాం మనకు చెప్పాలంటే, మన తెలుగు భాషలో చెప్పాలంటే. ఇమ్మిగ్రెంట్ రెండు మిత్రం మనకు ఇమ్మిగ్రెంట్ ఓకే, మనకు రెండు ఉన్నాయన్నమాట. ఒకటి ఇమ్మిగ్రెంట్, ఇంకోటి ఇమ్మిగ్రెంట్. మరి ఇమ్మిగ్రెంట్ అంటే ఇన్కమింగ్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, చాలా షార్ట్కట్ చెప్తున్నా. ఇన్కమింగ్ పర్సన్. ఇమ్మిగ్రెంట్ అంటే ఇన్కమింగ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చేవాడిని ఇమ్మిగ్రెంట్. ఎమిగ్రెంట్ అంటే ఎండ్ అయ్యేవాడు అని గుర్తుపెట్టుకోండి. పోయేవాడు, వెళ్ళిపోయేవాడు. సో మన దేశం నుంచి పోయేవాడు ఎమిగ్రెంట్లో ఎండ్ అని గుర్తుపెట్టుకో. ఎండ్ అంటే వెళ్ళిపోతాండో, అయిపోయింది. అంటే వస్తాండో, ఇన్కమింగ్. అవుట్ గోయింగ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎమిగ్రెంట్, ఇన్కమింగ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఇన్కమింగ్. మీరు ఎప్పుడు మర్చిపోవాలి ఇది, ఎందుకంటే ఈ యొక్క వర్డ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఇమ్మిగ్రెంట్ అంటే ఏంది, ఎమిగ్రెంట్ అంటే ఏంది? వెరీ సింపుల్ మిత్రమా. ఇమ్మిగ్రెంట్ అంటే ఇన్కమింగ్, ఇమ్మిగ్రెంట్ అంటే ఎండ్, వెళ్ళిపోయేవాడు గుర్తుపెట్టుకో, అయిపోయి సింపుల్. సో ఎమిగ్రెంట్ అంటే ఏ పర్సన్ హూ లీవ్స్ హిజ్ కంట్రీ అండ్ టు లీవ్ అనదర్ కంట్రీ. ఒక వ్యక్తి వేరే దేశంలో సెటిల్ కావడానికి ఇక్కడి మన దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు. సో వదిలి వెళ్ళితే ఇమ్మిగ్రెంట్, ఇక్కడి నుంచి వస్తే ఇమ్మిగ్రెంట్. మరి ఎఫ్ఎంఆర్ఎల్ అంటే ఇక ఎఫ్ఎంఆర్ఎల్లో మనకు అది ఎక్కువ నాట్ ఏ పర్మనెంట్, దట్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్. కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. అది అశాశ్వతమైనటువంటి, శాశ్వతం కాదు, అశాశ్వతమైనటువంటిని మనం ఏమంటే ఎఫ్ఎంఆర్ఎల్ అంటాం. ఎఫ్ఎంఆర్ఎల్ అంటామంటే లాస్టింగ్ ఫార్ ఏ వెరీ షార్ట్ టైం. సో లాస్టింగ్ ఫర్ ఏ వెరీ షార్ట్ టైం, అశాశ్వతమైనటువంటి, కొద్ది కాలం మాత్రమే జీవించేటటువంటి, కొద్ది రోజులు, కొద్ది గంటలు లాంటి కొద్ది క్షణాలు జీవించి దాన్ని ఏమంటామంటే మనం ఎఫ్ఎంఆర్ఎల్ అంటాం. సో లాస్టింగ్ ఫర్ ఏ వెరీ షార్ట్ టైం. ఎగ్జోనరేట్ ఎగ్జాంట్ అవుట్ కంటే ఎగ్జోనరేట్ అంటామంటే అతను తప్పు లేదు నిరూపితమైతే, అతను తప్పు చేయలేదు నిరూపితమైతే దాన్ని ఏమంటాం మనం ఎగ్జోనరేట్ అంటాం. టు ఫ్రీ సంబడి ఫ్రమ్ ఆల్ బ్లేమ్. అతను ముందు నిందించడం, వాడు పలానా తప్పు చేశాడు, ఆ క్రైమ్ చేశాడు, ఈ క్రైమ్ చేశాడు అనేసి. ఓకే, కానీ ఇప్పుడు చూస్తే తీరా అతను ఎటువంటి క్రైమ్ చేయలేదు, ఏ నేరం చేయలేదు, నిర్దోషిగా బయటకు వచ్చాడు. దట్ ఈజ్ కాల్డ్ ఎగ్జోనరేట్. ఓకే, ఎగ్జోనరేట్ అంటే నిర్దోషిగా బయటికి రావడం, నిర్దోషిని అర్థం. దెన్ గల్లిబుల్, చాలా ఇంపార్టెంట్ వర్డ్. అది అసలు మనం చెప్పకూడదు కదా, ఎందుకంటే ఏ పదానికి ఆ పదం. ఎక్సలెంట్ వర్డ్స్, మోస్ట్ రిపీటెడ్ వర్డ్స్. నేను సార్ ఇది ఇంపార్టెంట్ చెప్పకూడదు, అసలు అన్నీ ఇంపార్టెంట్ ఇవి. గల్లిబుల్ అంటే గల్లిబుల్ ఈజీలీ డిసీవ్డ్, సులభంగా మోసం చేయొచ్చు. చిన్నపిల్లలు ఉన్నారు, అమాయకులు, వాళ్ళు ఈజీగా మోసం చేయొచ్చు మనం. సో గల్లిబుల్ అంటే వన్ హూ ఈజ్ ఈజీలీ డిసీవ్డ్ ఆర్ డూప్డ్. ఈజీగా అతను డూప్ చేయొచ్చు, ఈజీగా అతన్ని నమ్మించవచ్చు. ఆ ఈజీగా నమ్మించే విధానం ఏమంటామంటే మనం గల్లిబుల్ అని అంటాం. దెన్ ఆనరరీ, హైపోకాండ్రియాక్, హైపోక్రైట్, ఇన్విన్సిబుల్, మింట్. ఓకే, వన్ సెకండ్ చూద్దాం మిత్రమా. ఆనరరీ, హైపోకాండ్రియాక్, హైపోక్రైట్, ఇన్విన్సిబుల్, మింట్. ఇక్కడ చూస్తే ఆనరరీ చూస్తున్నాం, ఆనరరీ వచ్చింది, లేదా ఆనరరీ డైరెక్టర్, ఆనరరీ ప్రిన్సిపాల్, ఆనరరీ కరస్పాండెంట్ అంటూ ఉంటాం. సో ఆనరరీ డైరెక్టర్ అంటే అర్థం ఏంటంటే అతను కంపెనీకి డైరెక్టర్గా ఉన్నాడు కానీ డబ్బు తీసుకోడు. ఆనరోరియం అంటాం. ఆనర్ అంటే గౌరవించడం, కానీ ఆనరరీ అంటే ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తే దాన్ని మనం ఆనరరీ అంటాం. సో ఆ యొక్క సర్వీస్కు వాళ్ళు ఛార్జ్ చేయరు. సో ఆనరరీ అంటే హోల్డింగ్ అన్ ఆఫీస్ వితౌట్ రిసీవింగ్ ఎ పే, ఎటువంటి డబ్బు ఆశించుకోకుండా, ఎటువంటి డబ్బు జీతం తీసుకోకుండా పని చేసే విధానాన్ని ఏమంటామంటే మనం ఆనరరీ అంటాం. దెన్ హైపోకాండ్రియాక్ అంటే ఊరికి మనకి ఏ జబ్బు ఉండదు కానీ అన్నీ నాకే ఉన్నాయి. పొట్టనొప్పి ఉంది, ఎవరికి పొట్టనొప్పి లేదు, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆ నొప్పి, ఈ అన్ని నొప్పులు వానికి ఉంటాయి, ఎవరికి కూడా ప్రపంచంలో పాపం. సో ఆ విధంగా ఏ వ్యక్తి అయితే తనకు తానే నాకే అన్ని జబ్బులు ఉన్నాయని హైప్ చేసుకుంటూ ఉంటాడో, ఊహించుకుంటూ ఉంటాడో, అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం హైపోకాండ్రియాక్ అంటాం. ఏ పర్సన్ హూ సఫర్స్ ఫ్రమ్ ఎన్ ఇమాజినరీ ఇల్నెస్, నాట్ రియల్ ఇల్నెస్.
ఒకటి దండి డిజీజ్ అనేది అందరికీ ఉంటాయండి. నీకుంటుంది, నాకుంటుంది. బీపీ, షుగర్లు, ఆ నొప్పులు, పొట్ట నొప్పులు, తలనొప్పులు ఇవన్నీ కామన్ ఇప్పుడు ఎవరికైనా సరే. సో ఇవి అందరికీ ఉండేటివి. కానీ ఇతను ఎక్కువ ఊహించుకుంటుంటా, నాకే ఉండా ఎవరికి లేవబ్బా అని ఊరికి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు, మరి కుళ్ళిపోతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. సో అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం హైపోకాండ్రియాక్ అంటాం. హైపోకాండ్రియాక్ అంటాం. ఏ పర్సన్ హూ సఫర్స్ ఫ్రమ్ యాన్ ఇమాజినరీ ఇల్నెస్ ఆర్ ఏ పర్సన్ హూ ఈజ్ అబ్నార్మల్లీ యాంగ్జియస్ అబౌట్ హిజ్ హెల్త్. తన హెల్త్ గురించి, తన ఆరోగ్యం గురించి అనవసరంగా ఆలోచిస్తూ ఉంటాడు, లేని జబ్బును ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తిని మనం హైపోకాండ్రియాక్ అనమాట. హైపోక్రైట్ అంటే ఏమి? హైపోక్రైట్ ఇక్కడ చూడండి, హైపోక్రిటికల్ టియర్స్ అంటూ ఉంటాం. హైపో అంటే ఊహించుకోవడం కదా. సో హైపోక్రిటికల్ టియర్స్ అంటే ఏమంటే కొంచెం మనం చూస్తూ ఉంటాం, అది నిజంగా బాధ ఉండదు మన మీద, కానీ మన కాడికి నడుస్తూ ఉంటాడు, మన మీద బాధ ఉన్నట్లు, ఏడుస్తున్నట్లు ఊరికి ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. కొంతమంది చనిపోయి ఉంటారు, ఆడికి పోయి ఓ అని ఇతనికి ఏదో బాధ ఉన్నట్లు ఓ అని ఏడుపు పడబోపు పడుతూ ఉంటాడు. కానీ రియల్గా అయితే అతనికి అది ఉండదు, ఆ ప్రేమ అభిమానం ఉండదు. సో ఎవరైతే ఆ విధంగా ఊహించుకొని ఏడుస్తూ ఉంటారు, బాధ చేస్తూ ఉంటారో వాళ్ళని ఏమంటాం మనం? హైపోక్రైట్ టియర్స్ అంటాం. దట్ క్యాన్ సే మనం క్రోకోడైల్ టియర్స్ అని కూడా ఉంటాం. క్రోకోడైల్ టియర్స్ అని కూడా అంటూ ఉంటాం. సో దట్ ఈస్ కాల్డ్ హైపోక్రైట్ టియర్స్. అంటే నటించడం, ప్రిటెండ్ చేయడం. హైపోక్రైట్ అంటే ఏ పర్సన్ ప్రిటెండింగ్ టు బి సంబడి బట్ హీజ్ నాట్. అంటే అతను ఇది అనుకుంటాడు, కానీ అది నిజానికి అది కాదు. సో అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం హైపోక్రైట్ అంటాం. దెన్ ఇన్విన్సిబుల్. ఓకే, దెన్ ఇన్విన్సిబుల్. సో ఇన్విన్సిబుల్ అంటే ఏమంటే ఇన్విన్సిబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి కాంకర్డ్. అంటే జయించడానికి వీలు కానటువంటిది. సో జయింప సాధ్యము కానిటువంటి దాన్ని మనం ఇన్విన్సిబుల్ అంటాం. జయింప సాధ్యము కానటువంటి దాన్ని మనం ఇన్విన్సిబుల్ అంటాం. దట్ విచ్ కెనాట్ బి కాన్కర్డ్. అంటే జయించడం, అంటే జయించలేనటువంటిది, జయింప సాధ్యం కానటువంటి దాన్ని మనం ఇన్విన్సిబుల్ అంటే అంటే నెగిటివ్ కదా. మింట్. సో మన భాషలో చెప్పాలంటే తెలుగులో మనం టంకశాల అంటే నాణ్యాలు ముద్రించేది, డబ్బును ముద్రించేదాన్ని మనం మింట్ అంటాం, టంకశాల అంటాం. ఏ ప్లేస్ వేర్ మనీ ఈజ్ కాయిన్డ్ బై అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఎక్కడైతే డబ్బులు ముద్రిస్తుందో, డబ్బులు ప్రింట్ వేస్తుందో ఆ ప్రదేశాన్ని ఏమంటామంటే మనం మింట్ అంటాం. నెక్స్ట్ 66 నార్సిసిస్ట్. చూడు ఇక్కడ నార్సిసిస్ట్, నొటోరియస్, న్యూమిస్మాటిస్ట్, షవల్, యాపియారీ. షోల్ అని ఉంటుంది, షోల్ లేదంటే షోయల్ లేదా షేవల్, యాపియారీ. మీకు అటు గంట గుర్తుపెట్టుకోండి. దెన్ నార్సిసిస్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనేది. ఇస్ట్ అంటే పర్సన్. సో నార్సిసిస్ట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది. సో ఏ వ్యక్తి అయితే తను తానే పొగుడుకుంటూ ఉంటాడో, నేను అది చేసినా ఇది చేసినా అని గొప్పలు తడుచుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం నార్సిసిస్ట్ అంటాం. సో నార్సిసిస్ట్ ఏ పర్సన్ హూ అడ్మైర్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ టూ మచ్. చాలా ఎక్కువగా ఉన్నది కాదు లేని ఉన్నట్లుగా తన గురించి ఎక్కువ పొగుడుకుంటూ ఉంటే, ఓకే, ఎస్పెషల్లీ హీజ్ అపియరెన్స్ ఉంటే ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే నార్సిసిస్ట్ అంటాం. సో నార్సిసిస్ట్ అంటామండి ఏ పర్సన్ హూ అడ్మైర్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ టూ మచ్. తనకు తానే గొప్పలు చెప్పుకుంటూ పొగుడుకుంటూ ఉంటే తనకి అపియరెన్స్ గురించి, అటువంటి వాళ్ళని ఏమంటామంటాం నార్సిసిస్ట్ అంటాం. సో నార్సిసిస్ట్ అంటాం. నొటోరియస్. సో నోటోరియస్, ఫేమస్ నోటోరియస్. ఇప్పుడు నోటోరియస్ అంటే అనుకోండి, మనకు ఒక వ్యక్తి చెడు చేసిన దాంట్లో భయంకరంగా చెడు చేసింటాడు, చాలా ఒక టెర్రరిస్టుగా ఉంటాడు. ఒక కనీసే వీరప్పన్ అనేక వందల మంది పోలీస్ ఆఫీసర్లను చంపినాడు, అనేక ఉద్యోగస్తులను చంపినాడు, అట్లా ఫేమస్ అయిపోయినాడు. ఎట్లా చెడు రంగంలో. బిన్ లాడెన్ ఉన్నాడు, అనేక మందిని చంపినాడు చెడు విషయంలో. ఏ వ్యక్తి అయితే చెడు విషయంలో ఫేమస్ అయి ఉంటే ఆ వ్యక్తిని మనం నోటోరియస్ అంటాం. తెలుగులో మనం అపఖ్యాతి అంటాం. తెలుగులో ఏమంటే మనకు దీనికి ఆపోజిట్ ఖ్యాతి అంటే ఫేమస్ అని అర్థం. మంచిగా తెలిసిపోతే ఫేమస్ అంటాం, చెడుగా తెలిస్తే నోటోరియస్ అంటాం. వెల్ నోన్ ఫర్ బీయింగ్ బ్యాడ్, ఏ పర్సన్ ఆఫ్ ఈవిల్ రెప్యుటేషన్. చెడుగా తెలిసి అందరికీ, దట్ ఈస్ కాల్డ్ నోటోరియస్. న్యూమిస్మాటిస్ట్, ఎక్సలెంట్ వర్డ్ అండి. ఇస్ట్ అంటే పర్సన్, న్యూమిస్ అంటే న్యూమరల్స్. సో న్యూమరల్స్ అంటే ఏమంటే 1 2 3 4 5 అయ్యో కదా, అంటే డబ్బులు. ఏ పర్సన్
హూ కలెక్ట్స్ కాయిన్స్, ఏ వ్యక్తి అయితే కాయిన్స్ కలెక్షన్ చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి మనం ఏమంటామంటే న్యూమిస్మాటిస్ట్ అంటాం. న్యూమిస్మాటిస్ట్ అంటాం. ఏ వ్యక్తి అయితే స్టాంపులు సేకరిస్తాడో ఆ వ్యక్తిని ఏమన్నాం మనం ఫిలాటలిస్ట్ అన్నాం. ఫిలాటలిస్ట్ అన్నాం. డబ్బు సేకరిస్తే న్యూమిస్మాటిస్ట్. ఓకే, న్యూమిస్మాటిస్ట్. పోస్టల్ స్టాంప్ కలెక్ట్ చేస్తే ఫిలాటలిస్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ షోవల్ అంటే మీరు గుర్తుపెట్టుకుంటే షవర్ బాత్ గుర్తుపెట్టుకోండి. సో షవర్ బాత్ చేసినప్పుడు ఒక షవర్లోంచి నీళ్ళు దారగా పడుతూ ఉంటే మనకి బాగా ఆనందంగా ఉంటుంది. మన కాళ్ళు నీటిలో కాళ్ళు పెట్టినప్పుడు చేపలు నేను కాళ్ళలో చేపలు మన యొక్క కాళ్ళను పుడుతుంటే బాగా ఆనందంగా హాయిగా ఉంటుంది కదా. అండ్ బాతింగ్ కూడా అట్లే కదా, మీద పడుతూ ఉంటే అసలు హాయిగా గమ్మత్తుగా ఉంటుంది. సో దాని మీనింగ్ ఏమంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిష్ స్విమ్మింగ్ టుగెదర్. సో చేపలు గుంపులు గుంపులుగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటే ఆ చేపల గుంపుని ఏమంటామంటే మనం షవల్ అంటాం. షవర్ గుర్తుపెట్టుకోండి. షవర్ కింద ఉంటే చేపలు మనం స్నానం చేపిస్తానని గుర్తుండిపోద్ది. హ్యాపీ యారీ. సో తేనెటీగలు ఉండే ప్లేస్, ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్. బీస్ అంటే తేనెటీగలు ఉండే ప్లేస్ని ఏమంటాం మనం హ్యాపీ యారీ అంటాం. బీస్ని పెంచే విధానం. దెన్ ఆర్సెనల్, బయోగ్రఫీ, క్యారవాన్, కన్నైజర్, ఎఫెమరేట్. ఓకే, చూడండి ఇక్కడ ఆర్సెనల్. సో ఆర్సెనల్ అంటే ఆర్సన్ అంటే ఆయుధశాల. ఆయుధశాల అంటే మందుగుండు సామాగ్రిని ఉంచే ప్రదేశం. ఏ మిలిటరీ స్ట్రక్చర్ వేర్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్. మందుగుండు సామాగ్రి అండ్ అదర్ మిలిటరీ ఈక్విప్మెంట్ ఆర్ స్టోర్డ్. తుపాకులు, మందుగులు, బాంబులు ఇవన్నీ మనం ఒక చోట నిలువ ఉంచి దాచిపెడతాం. ఆ ప్లేస్ని ఏమంటామంటే మనం ఆయుధశాల అంటాం, ఆర్సెనల్ అంటాం. బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ. సో బయోగ్రఫీ అంటే బయో అంటే లైఫ్, గ్రఫీ అంటే రైటింగ్. సో బయోగ్రఫీ అంటే ఇతరుల చరిత్ర రాస్తే వాటిని బయోగ్రాఫర్ అంటాం. ఆ పుస్తకాన్ని ఏమంటాం బయోగ్రఫీ అంటాం. నా చరిత్ర నేను రాసుకుంటే ఆ పుస్తకాన్ని ఏమంటా ఆటోబయోగ్రఫీ అంటా. అప్పుడు నన్ను ఏమంటారంటే ఆటోబయోగ్రాఫర్ అంటారు. ఇక్కడ బయోగ్రఫీ అంటే ద స్టోరీ ఆఫ్ ఏ పర్సన్స్ లైఫ్ రిటన్ బై సంబడి ఎల్స్. ఒక వ్యక్తికి చరిత్రను వేరే వాళ్ళు రాస్తే దాన్ని ఏమంటామంటే మనం బయోగ్రఫీ అంటాం. మరి ఎన్టీ రామారావు గారి చరిత్రను లక్ష్మీపార్వతి గారు రాసినారు. లక్ష్మీపార్వతి రాసింది కాబట్టి లక్ష్మీపార్వతిని ఏమంటాం, ఆ రామారావు గారి మీద ఏం రాసింది కాబట్టి ఆ పుస్తకం బయోగ్రఫీ. అప్పుడు లక్ష్మీపార్వతిని ఏమన్నా బయోగ్రాఫర్ అంటాం. మరి మహాత్మా గాంధీ గారు తన పుస్తకాన్ని తను రాసుకున్నారు కదా, అప్పుడు ఏమంటాం మనం ఆటోబయోగ్రాఫర్. వ్యక్తిని ఆటోబయోగ్రాఫర్ అంటాం, పుస్తకాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. దెన్ క్యారవాన్, చాలా ఇంపార్టెంట్. క్యారవాన్ గిప్సీల హౌస్ అనమాట. అంటే మారుతూ ఉంటారు, సంచారి జీవులు అనమాట. హౌస్ ఆర్ షెల్టర్ ఆఫ్ గిప్సీలు. గిప్సీలో తన ప్లేస్ మార్చుకుంటూ పోతున్నప్పుడల్లా ఇంటికి కూడా మార్చుకుంటూ పోతూ ఉంటారు. అంటే సంచారి జీవులు చలనం చేస్తూ ఉంటారు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ ట్రేడర్స్ ఆర్ పిలిగ్రిమ్స్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అక్రాస్ ఎ డెజర్ట్ ఈజ్ కాల్డ్ క్యారవాన్. కన్నైజర్ చాలా మంచి వాడండి. కన్నైజర్ ఆఫ్ గుడ్ ఫుడ్, కన్నైజర్ ఆఫ్ జడ్జిమెంట్, కన్నైజర్ ఆఫ్ మ్యూజిక్. అంటే ఒక ఫుడ్ చూస్తే ఇక ఫుడ్ బాగుందా లేదా చెప్తాడు. కన్నైజర్ ఆఫ్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ ఎంత బాగుందో చెప్తాడు. కన్నైజర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటే జడ్జిమెంట్ ఇచ్చిన దాంట్లో మంచి ఇచ్చినా లేదా అంటే ప్రతిదాని మంచి జడ్జ్ చేస్తాడు. అంటే ఈ విధంగా అనేక రంగాలలో ఇతని ప్రావీణ్యం ఉంటుంది. అలా ప్రావీణ్యం ఉంటే దాన్ని ఏమంటామంటే ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం కన్నైజర్ అంటాం. కన్నైజర్ అన్నీ తెలిసిన వ్యక్తి. సింపుల్గా చెప్పాలంటే అన్నీ తెలిసిన వ్యక్తి. ఏ మ్యాన్ హూ knows a lot about things like food, music, art, judgment, etc. whatever it may be. Then ephemerate. Okay, ఎఫెమినరేట్. చూడండి ఇక్కడ ఫీమేల్ గుర్తుపెట్టుకోండి. ఎఫెమినరేట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎఫెమినరేట్. సో ఎఫెమినరేట్ అంటే దీంట్లో మీరు ఫీమేల్ గుర్తుపెట్టుకోండి. మనం అంటూ ఉంటాం కొందరు వ్యక్తులు హావభావాలు, వేషధారణలు కొంచెం అమ్మాయిలలాగా పోలి ఉంటాయి. నడక అయితేనేమి, వాళ్ళ మాటలు అయితేనేమి ఉంటాయి. అప్పుడు మనం ఏమంటాం, వాటి ఆడంగి నేల వాడు అంటూ ఉంటారు. ఓకే, అటువంటి వేషధారణ ఉండే వాళ్ళని ఏమంటాం మనం ఎఫెమినరేట్ అంటాం. ఎఫెమినరేట్ అంటే ఏ మ్యాన్ బిహేవింగ్ మోర్ లైక్ ఏ ఉమెన్ దాన్ యాజ్ ఏ మ్యాన్. అది మ్యాన్ కానీ ఆడవాళ్ళలాగా నడక అయితేనేమి, హావభావాలు అయితేనేమి ఉంటే
అటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం ఎఫిమినరేట్ అంటాం. ఎఫిమినరేట్ అంటే ఆడంగి అంటాం. మన తెలుగు భాష చెప్పండి ఆడంగి. సో ఎఫిమినరేట్ అంటామంటే మ్యాన్ బిహేవింగ్ మోర్ లైక్ ఎ ఉమెన్ దాన్ యాజ్ ఎ మ్యాన్. దెన్ ఈలజీ, ఎపిలాగ్, ఫ్యాటలిస్ట్, ఫ్లవరిస్ట్ అండ్ హైపోకాండ్రియా. చూద్దాం మరి. దెన్ ఎలజీ అంటామంటే ఏ పోయం దట్ ఎక్స్ప్రెస్ లామెంట్ ఫర్ ద డెడ్. సో లామెంట్ అంటే ఏమండి, ఏడవడం, బాధపడడం, శోకించడం. అంటే వ్యక్తి చనిపోయినప్పుడు మనం బాధలో ఉంటాం, దుఃఖంలో ఉంటాం. సో అప్పుడు ఆ యొక్క పోయంను, ఆ రాసే పోయంను ఏమంటామంటే మనం ఎలజియస్ అంటాం. ఏ పోయం దట్ ఎక్స్ప్రెసెస్ ఏ లామెంట్ ఫర్ ద డెడ్. దెన్ 77 చాలా ఇంపార్టెంట్ వన్ అండి, ఎపిలాగ్. సో ఎపిలాగ్ చూస్తే ఎపిలాగ్ ఆపోజిట్ ఏమంటే ప్రోలాగ్ అనమాట. ప్రోలాగ్. మరి ఎపిలాగ్ అంటే ఏమి, ప్రోలాగ్ అంటే ఏమి, నేను సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ కూడా. మనం ఒక డ్రామా వేసినప్పుడు కానీ, ఒక సినిమా వేసినప్పుడు కానీ, సినిమా చూస్తాం కదా. సో సినిమాలో ఫస్ట్ ఏమంటే మనకు ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు, దర్శకుడు ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, కాస్ట్యూమ్స్ ఎవరు, ఇవన్నీ చెప్తారు కదా. సో దట్ ఈజ్ కాల్డ్ ప్రోలాగ్. అంటే ఒక డ్రామా కానీ ఒక సినిమా కానీ జరగబోయే ముందుగా ఏ వాళ్ళు ఉన్నారు, ఏ వ్యక్తులు ఉన్నారు అని ఇంట్రడక్షన్ చెప్పేదే ప్రోలాగ్. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత లేదా డ్రామా అయిపోయిన తర్వాత ఏం చేసాం, అందరికీ ధన్యవాదాలు, పేరున ఒక మన స్కూల్లో మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం, అప్పుడు అంతే కదా, పరిచయం చేస్తాం. తర్వాత చివరిలో అందరికీ పేరున మీకు అందరూ ధన్యవాదాలు, మా దానికి అటెండ్ అయిన వాళ్ళకి అని చెప్తాం. సో దాన్ని ఏమంటామంటే మనం ఎపిలాగ్ అంటాం. సరే మెట్ట గుర్తుపెట్టుకోవాలా, ఎపిలాగ్లో ఈ ఉందా, ఎండ్ అయ్యింది అని గుర్తుపెట్టుకోండి. ఎండ్ అయితే ఎపిలాగ్, ఆపోజిట్ ప్రోలాగ్. ఓకే, కాబట్టి ఎపిలాగ్ అంటే ఏమంటే ఏ షార్ట్ స్పీచ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ ప్లే, డ్రామా ఆర్ సినిమా ఆర్ స్కూల్ మీటింగ్స్. సో చివరిలో ఏం చెప్తాం, అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, మీరందరూ మా యొక్క సభను సక్సెస్ చేసినారని చెప్తాం. అది ఎండ్ అయితే ఎపిలాగ్, బిగిన్ అయితే ప్రోలాగ్ గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో ఫ్యాటలిస్ట్, దెన్ ఫ్యాటలిస్ట్. ఓకే, ఫ్యాటలిస్ట్ అంటే ఫేట్. సో ఫేట్ అంటే ఏమి, విధిని నమ్ముకునేవాడు. సో విధిని నమ్ముకుంటే వాడిని ఏమంటాం మనం, ఫ్యాటలిస్ట్ అంటాం. నా తలరాత ఇంతే, నేను చేయలేను, నాకు దేవుడు ఇట్లా రాసినాడు. సో ఆ విధంగా ఫేట్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళని మనం ఫ్యాటలిస్ట్ అంటాం. ఎటు గుర్తుపెట్టుకుని మీరు, ఫేట్ గుర్తుపెట్టుకుని, ఫేట్. సో ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఆల్ ఈవెంట్స్ ఆర్ ప్రీడిటర్మైన్డ్ ఆర్ సబ్జెక్ట్ టు ఫేట్. దెన్ ఫ్లవరిస్ట్ అనుకోండి. ఫ్లవరిస్ట్లో నాకు ఫ్లవర్ ఉందనుకోండి. సో ఫ్లవర్ అనుకోండి అంటే ఫ్లవర్స్ అమ్మేవాడు, పూలు అమ్మేవాడిని మనం ఏమంటామంటే ఫ్లవరిస్ట్ అంటాం. ఏ పర్సన్ హూ సెల్స్ అండ్ అరేంజెస్ కట్ ఫ్లవర్స్. దెన్ హైడ్రోఫోబియా. సో ఫోబియా అంటే భయం, హైడ్రో అంటే వాటర్. సో ఫియర్నెస్ అబౌట్ వాటర్. నీటిని చూసి భయపడితే దట్ ఈస్ కాల్డ్ హైడ్రోఫోబియా. ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ వాటర్ అనమాట. నెక్స్ట్ 81 ఈటెనరీ. చూడు ఇక్కడ, ఈటెనరీ, మ్యానుస్క్రిప్ట్, మిసోజినిస్ట్, పెడస్ట్రియన్, పెసిమిస్ట్. ఓకే, ఒకసారి చూస్తే ఈటినరీ అంటే వెరీ ప్లాన్డ్ జర్నీ అని అర్థం. లైక్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, సీఎంలు కావచ్చు, విదేశాల యొక్క ప్రెసిడెంట్లు కావచ్చు, వాళ్ళ యొక్క ప్లాన్ అనేది, వాళ్ళకి జర్నీ అనేది చాలా ప్లాన్డ్గా ఉంటుంది. ఈ టైంలో ఇక్కడ ఉండాలా, అంతే. ఆ ప్రకారమే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎవరైతే మనం కూడా ఉన్నాం, మనం ఒక జాబ్ ప్రిపేర్ అవుతున్నామంటే ఒక టైం టేబుల్ వేసుకుంటాం, ఈ జర్నీ ఇంత దూరం ఉంది ఇట్లా అని వేసుకోండి. సో అటువంటి జర్నీని ఏమంటామంటే మనం ఈటెనరీ జర్నీ అంటాం. ఏ ప్లాన్ ఆఫ్ జర్నీ ఇన్క్లూడింగ్ ద రూట్ అండ్ ప్లేసెస్ దట్ విల్ బి విజిటెడ్. దెన్ మ్యానుస్క్రిప్ట్. స్క్రిప్ట్ అంటే ఏమండి, స్క్రిప్ట్ అంటే రాయడం, మ్యానస్ అంటే హ్యాండ్. సో మ్యానుస్క్రిప్ట్ అంటే హ్యాండ్ రైటింగ్ అని అర్థం, హ్యాండ్ రైటింగ్. ఏ కాపీ ఆఫ్ బుక్ పీస్ ప్రింటెడ్. ఏ పేపర్ రిటర్న్ బై హ్యాండ్. సో చేతితో రాసినటువంటిది, చేతి వ్రాత అని గుర్తుపెట్టుకోండి, చేతి వ్రాత. మిసోజినిస్ట్, మిస్ అంటే హేటింగ్, జిన్ అంటే ఉమెన్, ఈస్ట్ అంటే పర్సన్. ఏ పర్సన్ హూ హేట్స్ ఉమెన్.
స్త్రీని ద్వేషించేవాడిని మనం మిసోజినిస్ట్ అంటాం. ఏ పర్సన్ హూ డిస్లైక్స్ ఉమెన్ ఈజ్ కాల్డ్ మిసోజినిస్ట్. దెన్ పెడస్ట్రియన్ పెడల్ అంటే ఏమండి, సైకిల్కి పెడల్ ఉంటుంది, పెడల్ మీద కాళ్ళు పెడతాం. సో పెడల్ పెడల్ అంటే ఏమంటే ఫుట్ అని అర్థం. పర్సన్ అంటే నడిచి వెళ్ళేవాడు, పాదముతో నడిచి వెళ్ళేవాడు, బాటచారి అంటాం, ఏ పర్సన్ హూ వాక్స్ ఆన్ ఫుట్ అండ్ నాట్ ట్రావెలింగ్ ఇన్ ఏ వెహికల్లో కాకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, నడిచి వెళ్ళే వ్యక్తిని ఏమంటామంటే మనం పెడస్ట్రియన్ అంటాం. దెన్ పెసిమిస్ట్ ఇస్ట్ అంటే పర్సన్, పెసిమిస్ట్ పిసినారు అనుకోండి. పిసినారు ఎప్పుడు చూసినా డబ్బులు కావాలని పడుతూ ఉంటాడు, నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు, బ్రాడ్ మైండే ఉండదు, హెల్ప్ చేయాలనుకోడు. అంటే సింపుల్ చెప్పాలంటే ఆల్వేస్ థింకింగ్ నెగటివ్లీ, పెసిమిస్ట్. ఓకే, సో కాబట్టి ఏ పర్సన్ హూ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ బ్యాడ్ థింగ్స్ టు హ్యాపెన్ ఆర్ సంథింగ్ నాట్ టు బి సక్సెస్ఫుల్. ఎంతసేపు ఉన్నా కూడా ఇది నాకు మంచి జరగదులే, ఇది నాకు ఇంతేలే అని ఒకరి మీద నిందలు వేస్తూ ఉంటాడు. తను ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాడు. కష్టపడి దానికి జాబ్ వస్తుందని నమ్మడు. నాకు రాదులే, నాకు రాత లేదులే అని ఫ్యాటలిస్ట్ లాగా ఆలోచిస్తూ ఉంటాడు. సో అటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం పెసిమిస్ట్ అంటాం. ఓకే, పెసిమిస్ట్ అంటే ఏమంటే నిరాశావాది. మరి దానికి ఆపోజిట్ ఏమి, ఆప్టిమిస్ట్. ఇస్ట్ అంటే పర్సన్. ఆప్టికల్స్ అంటే అద్దాలు కదా. సో ఆప్టికల్స్ అంటే అద్దాలు కదా. అంటే అద్దాలు ఎందుకు ఉపయోగిస్తాం, క్లియర్గా చూడడానికి. అంటే అంతా కూడా మంచే జరుగుతుంది అని ఆలోచించే వ్యక్తిని మనం ఆప్టిమిస్ట్ అంటాం. పాజిటివ్ థింకర్, నెగటివ్ థింకర్ అనమాట. నెక్స్ట్ చూస్తే పోస్ట్ హ్యూమస్, రెజిసైడ్, సోమ్నాంబులిస్ట్, అకోస్టిక్స్, అలిమోనీ. పోస్ట్ హ్యూమస్. సో హ్యూమన్ అంటే మనిషి, పోస్ట్ అంటే తర్వాత, అంటే మనిషి చనిపోయిన తర్వాత అని అర్థం. సో మనిషి చనిపోయిన తర్వాత, అక్కరింగ్ ఆఫ్టర్ డెత్, మరణానంతరం. ఓకే, పోస్ట్ హ్యూమస్ అంటే అక్కరింగ్ ఆర్ కమింగ్ ఆన్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్టర్ ఏ పర్సన్స్ డెత్. సో చనిపోయిన తర్వాత, మరణానంతరం అంటాం తెలుగులో. పోస్ట్ హ్యూమస్. పోస్ట్ అంటే తర్వాత, పోస్ట్ ఆఫీసు, పోస్ట్ మ్యాను, పోస్ట్ హ్యూమస్, పోస్ట్ మార్టము ఇట్లాంటివి. రెజిసైడ్ అంటే కిల్లింగ్, రెజీ అంటే కింగ్. సో జెనోసైడ్ అంటే ఏమండి, సో జెనోసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ కాల్డ్ జెనోసైడ్. మరి రెజిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఎ కింగ్ ఈజ్ కాల్డ్ రెజిసైడ్. ద మర్డర్ ఆఫ్ ఎ కింగ్ ఈజ్ కాల్డ్ రెజిసైడ్. సోమ్నాంబులిస్ట్. ఇస్ట్ అంటే పర్సన్, యాంబుల్ అంటే మూమెంట్, సోమ్నో అంటే స్లీప్. అంటే ఏ వ్యక్తి అయితే నిద్రలో నడుస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే నిద్ర నడుస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం సోమ్నాంబులిస్ట్ అంటాం. సమ్వన్ హూ వాక్స్ అబౌట్ ఇన్ స్లీప్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం స్లీప్ వాకర్. సింపుల్ చెప్పండి మనం స్లీప్ వాకర్. దీనికి ఒక నిద్రలో మాట్లాడితే సోమ్ని లాక్విస్ట్. ఈడేమిది స్లీప్ టాకర్. లాక్ అంటే టంగ్, టు స్పీక్. స్లీప్ టాకర్, ఇటు స్లీప్ వాకర్. దెన్ అకోస్టిక్స్ అంటే ఏమంటే ధ్వని శాస్త్రం అని అర్థం. సో అకోస్టిక్స్ అంటే ఏమండి ధ్వని శాస్త్రం. అకోస్టిక్స్ మీన్స్ ధ్వని శాస్త్రం. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎ సౌండ్ ఈజ్ కాల్డ్ అకోస్టిక్స్. దెన్ మనీ అంటే అమౌంట్, మనీ అనుకోండి. ఆలికి ఇచ్చే, మనం ఎట్లా ఆలి అంటే ఆలు మొగలంటే కదా, ఆలి అంటే భార్య భర్త. కానీ ఆలి అంటే భార్యకి ఇచ్చే మనీ గుర్తుడు, భార్యకి ఇచ్చే మనీ. ఎప్పుడు లీగల్గా డైవోర్స్ తీసుకున్నప్పుడు కోర్టు ఆదేశిస్తుంది, ఆమెకు విడాకులు ఇస్తున్నావు కాబట్టి మీ భార్యకు, ఆమెకు జీవన వృత్తి కాలం కాబట్టి ఆమెకు కొంత డబ్బులు ఇవ్వు అని ఆదేశించేదాన్ని మనం ఏమంటామంటే అలీమనీ అంటాం. దీన్ని మన తెలుగులో భరణం అని కూడా అంటాం. ఓకే, భరణం అంటే ఏమండి ద మనీ పెయిడ్ టు ఫార్మర్ వైఫ్ అంటే ముందు వైఫ్, హస్బెండ్ ఆర్ పార్ట్నర్ వెన్ ద మ్యారేజ్ ఈజ్ ఎండెడ్. సో మ్యారేజ్ ఎండ్ అయిపోయినప్పుడు, అంటే లీగల్గా వాళ్ళు డైవర్స్ తీసుకున్నప్పుడు హైకోర్టు ఆదేశిస్తుంది ఆమె బతకడానికి జీవనోపాధి కొరకు డబ్బులు ఇవ్వని ఆదేశించేదాన్ని ఏమంటామంటే మనం అలీమనీ అంటాం. దాన్ని మనం భరణం అని కూడా అంటూ ఉంటాం. దెన్ ఆంథ్రోపాలజీ, అక్వేరియం, ఆర్బిట్రేటర్, ఆర్కియాలజీ, దెన్ అరిస్టోక్రసీ. సో వన్స్ అగైన్ ఆంథ్రోపాలజీ, అక్వేరియం,
ఆర్బిట్రేటర్, ఆర్కియాలజీ, అరిస్టోక్రాసీ. సో ఇక్కడ చూడండి, లోగి అంటే ఏమంటే స్టడీ కదా, ఆంథ్రోపీ మ్యాన్కైండ్ అంటే స్టడీ అబౌట్ మ్యాన్కైండ్. స్టడీ అబౌట్ మ్యాన్కైండ్ ఇస్ కాల్డ్ ఆంథ్రోపాలజీ. ఆ వ్యక్తిని ఏమంటాం మనం? ఆంథ్రోపాలజిస్ట్ అంటాం. ద స్టడీ ఆఫ్ హ్యూమన్ రేస్, ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ ఆరిజన్, దెన్ డెవలప్మెంట్ ఆర్ కస్టమ్స్ అండ్ బిలీఫ్స్. దెన్ అక్వేరియం, ఇయం అంటే ఏమంటే ప్లేస్, స్టేడియం, పోడియం ఇట్లాంటివి. ఇయం అంటే వచ్చింది అనుకోండి ప్లేస్ అని అర్థం. అక్వేరియం, ఆక్వాటిక్ అంటే ఏమంటే నీటిలో ఉండేటివి అని అర్థం. ఆక్వా కల్చర్. ఆక్వాటిక్ అంటే నీటిలో, రిలేటివ్ టు వాటర్ అని అర్థం, అంటే నీటిలో ఉండే ప్రదేశం అని అర్థం. అంటే ఇక్కడ ఏ గ్లాస్ ట్యాంక్ వేర్ ఫిష్ అండ్ వాటర్ ప్లాంట్స్ ఆర్ కెఫ్ట్. చేపలు కానీ లేకుంటే నీటి మొక్కలు కానీ పెంచేదానికి ఉపయోగించే గ్లాస్ ట్యాంకుని ఏమంటామంటే మనం అక్వేరియం అంటాం. దెన్ ఆర్బిట్రేటర్. సో ఆర్బిట్రేటర్ అంటే ఎవరంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు సంస్థల మధ్య కానీ ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, విభేదాలు వచ్చినప్పుడు పరిష్కరించుకునే వ్యక్తి, పరిష్కారం కోసం మధ్యవర్తి, సో మీడియేట్ చేసే వ్యక్తి మనం ఏంటంటే దెన్ మనం ఆర్బిట్రేటర్ అంటాం, మీడియేటర్ అంటాం. ఏ పర్సన్ హూ ఈజ్ చూజన్ టు సెటిల్ ఏ డిస్అగ్రిమెంట్ ఆర్ ఏ పర్సన్ అపాయింటెడ్ బై టూ పార్టీస్ ఆర్ టు రిజాల్వ్ డిస్ప్యూట్. వారిద్దరి మధ్య వచ్చిన విభేదాలను సాల్వ్ చేసుకోవడానికి నియమింపబడిన వ్యక్తిని ఏమంటామంటే మనం ఆర్బిట్రేటర్ అంటాం. దెన్ ఆర్కియాలజీ. లోగి అంటే స్టడీ, ఆర్కి అంటే రూలింగ్, ఇక్కడ ఏమంటే ఆర్కియాలజీ అంటే ఏమంటే పురావస్తు శాస్త్రం అంటే ఏమి, పురాతనంలో అంటే ఓల్డెన్ డేస్లో రాళ్ళు కానీ, శిలాశాసనాలు కానీ, చెట్లు కానీ వాటిని గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటామంటే మనం ఆర్కియాలజీ అంటాం. వ్యక్తిని ఏమంటామంటే ఆర్కియాలజిస్ట్ అంటాం. పురావస్తు శాస్త్రవేత్త. సో ఆర్కియాలజీ అంటే ఏమంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అండ్ ప్రీ హిస్టరీ త్రూ ది ఎక్సవేషన్ ఆఫ్ సైట్స్. ఎక్సవేషన్ అంటే ఏమంటే తవ్వకాలు ప్రదేశం తవ్వినప్పుడు అక్కడ లభించేటువంటి శాసనాలు, వాయుధాలు ఏదైనా కావచ్చు, వాటి గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటామంటే మనం ఆర్కియాలజీ అంటాం. ఓకే. దెన్ అరిస్టోక్రాసీ. క్రసీ అంటే రూలింగ్. అరిస్టోక్రాట్ సూట్ కేసు అనుకోండి, నోబెల్ పర్సన్స్ అన్నమాట. అరిస్టోక్రాట్ సూట్ కేసు పోతే బందగా పోతుంది అనమాట. సో ఒకప్పుడు అరిస్టోక్రాట్ సూట్ కేసు ఉండేది, బాగా నీట్గా టక్ చేసుకుని నడిచేవరకు సూట్ కేసు పట్టుకొని బందాగా ఉండే నోబెల్ పర్సన్ గుర్తుపెట్టుకోండి. సో అరిస్టోక్రాట్స్ అంటే ఏ గవర్నమెంట్ బై ద నోబెల్ పర్సన్స్ ఆర్ గవర్నమెంట్ బై పర్సన్ ఆఫ్ హైయెస్ట్ సోషల్ ఆర్డర్. సో మంచిగా హై క్వాలిఫికేషన్లో అంటే నోబుల్గా, హుందాగా పరిపాలన కొనసాగిస్తే దట్ ఈజ్ కాల్డ్ అరిస్టోక్రాసీ అనమాట. దెన్ బ్రిటల్, కాంగ్రిగేషన్, క్యూరేటర్, డెర్మటాలజీ, ఫ్యాటల్. సో వన్స్ అగైన్ మిత్రమా, బ్రిటల్, కాంగ్రిగేషన్, క్యూరేటర్, డెర్మటాలజీ, ఫ్యాటల్. చూస్తే ఇక్కడ బ్రిటల్ అంటే ఏమండి చాలా పెలుసైనటువంటి అని అర్థం. ఊరికే తుంచితే ఇరిగిపోతుంది, తుంచితే టక్కున ఇరిగిపోతుంది అనమాట, అంటే దాంట్లో గట్టిదనం లేదు. సో అది బ్రిటల్. సో బ్రిటల్ బిస్కెట్ను ఉంచితే పుడక్ అంటుంది, పెలుసుగా ఉంటుంది. బ్రిటల్ బిస్కెట్. సో బిస్కెట్ ఉంచితేనే ఇరిగిపోతుంది, బ్రిటల్ అయితే ఇరిగిపోతుంది. బిస్కెట్ పుడక్ బ్రిట్ అంటుంది. కాబట్టి బ్రిటల్ అంటే బిస్కెట్. హార్డ్ బట్ ఈజీలీ బ్రోకెన్, గట్టిగా ఉంటుంది కానీ ఈజీగా ఇరిగిపోతుంది. లయబుల్ టు బ్రేక్ ఈజీలీ, దాన్ని ఈజీగా మనం ఇంచి పడేయచ్చు. కాంగ్రిగేషన్. కాన్ అంటే విత్, గ్రిగేరియన్ అంటే ఏం చెప్పినాం, గుంపు, మంద అనే. కాన్ అంటే విత్, మళ్ళీ విత్ మంద. ఇది ఏమంటే దీని మీనింగ్ ఏమంటే ఒక రిలీజియస్ పరంగా గుంపు అయితే దాన్ని ఏమంటామంటే మనం కాంగ్రిగేషన్ అంటాం. గ్రిగేరియస్ యానిమల్ అంటే మీ మానవుడు గుంపులుగా నివసించగలడు, జంతువులన్నీ కూడా. కాబట్టి కాంగ్రిగేషన్ అంటే ఏమంటే ఒక రిలీజియస్ పరంగా, ఒక మతపరంగా గుంపు ఏర్పడితే దట్ ఈజ్ కాల్డ్ కాంగ్రిగేషన్. ఎన్ అసెంబ్లీ ఆఫ్ వర్షిపర్స్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ who have come together in a religious building for worship and prayer. Then క్యూరేటర్ ఒక గ్రౌండ్ని కానీ ఒక మ్యూజియంని కానీ కాపాడే వ్యక్తిని ఏమంటామంటే మనం క్యూరేటర్స్ అంటాం. ఏ కీపర్ కాపాడేవాడు, ఆర్ కస్టోడియన్ ఆఫ్ ఏ మ్యూజియం ఆర్ అదర్ కలెక్షన్ ఈజ్ కాల్డ్ క్యూరేటర్. దెన్ డెర్మటాలజీ. లోగి అంటే స్టడీ, డెర్మ అంటే స్కిన్. స్టడీ అబౌట్ స్కిన్ అంటే మనకు స్కిన్ గురించి చదివే శాస్త్రాన్ని మనం డెర్మటాలజీ అంటాం. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్కిన్ డిసీజెస్, చర్మ రోగాల గురించి చదివే శాస్త్రాన్ని మనం డెర్మటాలజీ అంటాం. దాని ఫ్యాటల్ డెత్ అంటూ ఉంటామని చాలాసార్లు. ఒక జరిగిన యాక్సిడెంట్ అనుకోండి, ఫ్యాటల్ డెత్ అంటే ఇంకా వేరే దారి లేదు, ఇంకా ఖచ్చితంగా మరణంతోనే ముగింపు అని చెప్పడం. సో
సో ఫ్యాటల్ డెత్ అంటే ప్రాణాంతకమైనటువంటి జబ్బులు కొంత చేస్తూ ఉంటాయి. ఓకే, ఫ్యాటల్ అంటే కాజింగ్ ఆర్ ఎండింగ్ ఇన్ యర్ డెత్. కాజింగ్ ఆర్ ఎండింగ్ ఇన్ డెత్ ఈజ్ కాల్డ్ ఫ్యాటల్ డెత్. గుర్తు ప్రాణాంతకమైనటువంటి అని అర్థం. సో ఫ్యాటల్ మీన్స్ ప్రాణాంతకమైనటువంటి అని అర్థం. సో ఇది మిత్రమా ఈ యొక్క సెషన్లో ఈ 100 పదాలు మీకు టైం ఎక్కువ తీసుకున్నట్లు అనిపిస్తే మీరు అనుకోవచ్చు, ఇందుకు సార్ దాదాపు గంట పైన పట్టింది వీడియో, మీరు అరగంట పెట్టండి అనుకుంటాంటారేమో. అరగంట పెడితే సిలబస్ అయిపోదు మిత్రమా. పట్టినామా కంప్లీట్గా అయిపోవాలి, 100 పదాలు అయిపోవాలి. దానికి ఉద్దేశంతోనే నేను మీకు కొంచెం టైం తీసుకున్నా కూడా 100 బిట్స్ మేము పెడుతున్నాను. దాని మళ్ళీ 25 బిట్లు 50 బిట్లు కట్ చేసుకుంటే ఎన్ని వీడియోస్ అయితే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మళ్ళీ మనకు బోర్ కొడుతుంది. ఒక వీడియో పట్టినామా 20 నిమిషాలు చదవకూడదు, గంట కంపల్సరీగా 1 అవర్ 2 అవర్స్లో కంప్లీట్ దాన్ని చేసుకోవాలంతే. అందుకనే నేను మీకు ప్రతి సెక్షన్లో కూడా నేను మీకు 100 బిట్స్ పెడుతున్నాను. మీరు ఇదే విధంగా ఫాలో కండి. ఎందుకంటే మన సిలబస్ చాలా దండిగా ఉంది, రోంత సిలబస్ కాదు. సో మిగతాలాగా ఏదో 25 బిట్లు అయితే ఒక వీడియో, అప్పుడు నెంబర్ ఆఫ్ వీడియోస్ పెరుగుతాయి కానీ వాట్ ఇస్ ద యూజ్? నో యూజ్ కదా. ఒకటి చదివినామా 100 కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవండి, నేర్చుకోండి, డిస్కస్ చేయండి, రాయండి, మళ్ళీ వినండి. ఫస్ట్ స్లోగా వినండి, తర్వాత స్పీడ్గా వినండి, తర్వాత మళ్ళీ మన దగ్గర పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. దాన్ని ఫాస్ట్గా రివిజన్ చేసుకున్నట్లయితే మీకు అత్యద్భుతంగా మీరు ఇంగ్లీష్ అంటే నాకు భయం లేదు. ఇప్పటికీ మీరు ఇంగ్లీష్ అంటే ఆడుకుంటున్నారు, అవునా కదా? సో ఆడుకుంటాను నాకు తెలిసి. ఇదే విధంగా ఆడుకోండి, మీకు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మంచి స్కోర్ వస్తుంది. డెఫినెట్గా మీరు ఉత్తమ్స్ అకాడమీ తలుచుకోవాలి, మీరు రెఫర్ చేయాలి, రికమెండ్ చేయాలి. ఎందుకంటే మీరు అత్యద్భుతమైన ఇక్కడ మంచి రిజల్ట్ పొందుతున్నారని నేను ఫీల్ అవుతున్నా. మీరు ఒకవేళ పొందలేకపోయినట్లయితే ఖచ్చితంగా మాకు ఇన్ఫామ్ చేయండి, ఎక్కడ మీరు ల్యాగింగ్ ఉన్నారో, ఎందుకు ల్యాగింగ్ ఉన్నారో నేను మీకు సొల్యూషన్ ఇస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ.